హిమబిందు తరువాయి భాగానికి స్వాగతం. మన కొంటె అమ్మాయి హిమబిందు బండరాముడు గోపాలకృష్ణని పాపం ఎలా దారిలో పెట్టుకుంటుందో చూద్దామా? ఈరోజు భాగంలోకి వెళ్ళిపోయి కథలోకి వెళ్ళిపోదాం. నేల మీద చిమ్మిన అన్నం చూసి పాపం అతను ఎండలో తిరిగి తిరిగి ఆకలి మీద వస్తే ఆవిడ తెలివి తక్కువగా భోజనం చేస్తున్నప్పుడే చెప్పి అతనికి కోపం తెప్పించింది. అన్నం తినకుండా మళ్ళీ ఎండలో ఎక్కడికో వెళ్ళిపోవటం అతనిపై జాలితో మనసంతా నిండిపోయింది. అతనికి ఆకలి తీర్చలేని అన్నం తనకు మాత్రం ఎందుకు? తనకు అక్కర్లేదు. కడుపు నిండా మంచినీళ్ళు తాగి పడుకుంది భోజనం చేయకుండా. ఏమాత్రం వీధిలో చప్పుడైనా హిమబిందు లేచి చూడసాగింది. 7 గంటలు దాటినా అతని జాడలేదు. 8 గంటల వరకు చూసి అతనికి వేరే అన్నం కూరలు తీసి డైనింగ్ టేబుల్ మీద పెట్టి పార్వతమ్మ జ్యోతి భోజనాలు చేశారు. పార్వతమ్మకు ఆలస్యంగా తింటే అరగదు. కొద్దిగా మజ్జిగన్నం తిని లేచిపోయింది. హిమబిందు ఇంకా ఆకలి కాలేదు. తర్వాత భోంచేస్తానని చెప్పింది. వాళ్ళెవరూ ఏమీ మాట్లాడలేదు. ఎవరి మంచాల మీద వాళ్ళు పడుకుండిపోయారు. 10 గంటలు అవుతుండగా కాలింగ్ బెల్ మ్రోగింది. హిమబిందు పరుగులు వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా గోపాలకృష్ణను చూసి పక్కకు తప్పుకుంది. ఒకసారి ఆమె వైపు చూసి మామూలుగా చూసి తల వంచుకుని తిన్నగా మేడ మీదకి వెళ్ళిపోయాడు. హిమబిందు పరిగెత్తుకు వెళ్ళి పార్వతమ్మని లేపింది. అత్తయ్య, మీ అబ్బాయి వచ్చారు, వెళ్ళి అన్నం వడ్డించండి. జ్యోతిని లేపమ్మా, అది వడ్డిస్తుంది అంది ఆవిడ అటు తిరిగి పడుకుంటూ. హిమబిందు జ్యోతి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని లేపింది. జ్యోతి, మీ అన్నయ్య వచ్చారులే, లేచి అన్నం పెట్టు. నేను పెట్టను, అమ్మను పెట్టమను. మీ అమ్మాయి నిన్ను వడ్డించమని చెప్పారు. చెప్తుంది, చెప్పదు. అన్నయ్య అసలే కోపంగా ఉంటే నేను వెళ్ళి అన్నం వడ్డిస్తాను అని పిలవనా? అరుస్తాడు. లే జ్యోతి, ప్రొద్దుట్నుంచి మీ అన్నయ్య భోజనం చేయలేదు. నిన్నేమీ అనరు, నేనుంటానుగా, రా. చేయి పట్టి లాగింది ప్రతిభలాడుతున్నట్టుగా. నాకు భయం, నేను రాను. ఆమె చెయ్యి వదిలించుకుని దుప్పటి కప్పేసుకుని పడుకుంది. ఆమె చేసేది లేక తిన్నగా పార్వతమ్మ దగ్గరికి వెళ్ళింది. అత్తయ్య, జ్యోతికి భయం వేసి రావట్లేదు, మీరు లేచి అన్నం వడ్డించండి. చాలే అమ్మాయి, ఇంకా ఏ మొహం పెట్టుకుని ఆడ ఎదురుగా వెళ్ళను. కన్నతల్లిని అన్న గౌరవం కూడా లేకుండా కుక్కను తొలిపినట్టు తొలిపేశాడు. వీడికి అసలు పెద్ద చిన్న భేదం లేకుండా పోయింది. వాళ్ళ మామయ్య వస్తే పరాభవిస్తాడట. ఏం మాటలవి? ఇప్పుడు మళ్ళీ అవన్నీ ఎందుకు చెప్పండి, లేచి అన్నం వడ్డించండి. ప్రొద్దుట్నుంచి ఆయన ఏమీ తినలేదు అంది. మనసులో విసుక్కున్న పైకి నెమ్మదిగానే చెప్పింది. నేను రానమ్మాయి, వెళ్ళి జ్యోతిని లేపు అన్నదే గాని ఆవిడ లేచి రాలేదు. హిమబిందుకి ఒళ్ళు మండిపోయింది. ఇద్దరికిద్దరే, ఎవరు రావట్లేదు. అతనికి భోజనం ఎలా అనుకున్నారు? జ్యోతిని లేపితే మాత్రం లేస్తుందా ఏమిటి? ఒక క్షణం ఆలోచించి చివరికి తనే ధైర్యం చేసి మేడ మీదకి వెళ్ళింది. గదిలో మంచంపై అతను పడుకుని సీలింగ్ ఫ్యాన్ వైపే చూస్తున్నాడు. ఏదో ఆలోచిస్తూ గుమ్మం వద్ద చప్పుడవటంతో తల తిప్పి చూశాడు. హిమబిందు నిలబడి ఉంది. అతను లేచి కూర్చున్నాడు. భోజనానికి రండి, మృదువుగా చెప్పింది. నాకు ఆకలి వేయటం లేదు, మీరు వెళ్ళొచ్చు అన్నాడు ముక్తసరిగా. ఉదయం నుంచి మీరేం తీసుకోలేదు, వచ్చి భోజనం చేయండి. చెప్పానుగా నాకు ఆకలి లేదని. ఆకలి లేదని ఎన్నాళ్ళు మానేస్తారు? అతను ఆమె వైపు కొద్దిగా కోపం చూసి చూపులు తిప్పుకున్నాడు. రండి, భోజనం చేతురు గాని, నేను ఎవరికైనా సరే ఒకసారి చెప్తాను, గంభీరంగా పలికింది అతని కంఠస్వరం. హిమబిందు గిరుక్కుని వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ఆమె గిరుక్కుని వెనుతిరగడంతో పొడిగాటి ఆమె జడ ఒయ్యారంగా ఊగసాగింది. సన్నటి ఆమె నడుము ఒయ్యారంగా ఊగుతున్న ఆమె జడని క్షణంసేపు అలాగే చూశాడు. మెలమెల వెరిసే కళ్ళు, ఎక్కడో చూసిన గుర్తు. అదే ఎక్కడా? గుర్తు రావటం లేదు అతనికి. లేచి పచార్లు చేయసాగాడు. హిమబిందు ఒక ప్లేట్లో ఆపిల్ ముక్కలు కోసి తెచ్చింది. గ్లాస్తో పాలు తెచ్చి అక్కడ టేబుల్పై ఉంచింది. దయచేసి ఇవైనా తీసుకోండి, రేపు మళ్ళీ మీకు డ్యూటీ ఉంది అని బ్రతిమలాడుతున్నట్టుగా మొహం పెట్టి. పచార్లు చేస్తున్న వాళ్ళల్లా క్షణంసేపు ఆగి ఆమె కళ్ళల్లోకి చూశాడు. కలువరేకళ్ళు గుర్తు తెచ్చి ఆ కళ్ళు ఎవరిని గుర్తుకు తెస్తున్నాయి? తీసుకోండి అని చెప్పి వెనుతిరిగింది. నా విషయంలో మీకు ఎంత శ్రద్ధ దేనికి? సూటిగా ఆమె వైపు చూస్తూ అడిగాడు. వెనుతిరిగి చూసి చిన్నగా నవ్వింది. ఆ నవ్వులో ఒక విధమైన హుందాతనం ఉంది. నేను ఒక మనిషినే కాబట్టి అంటూ వెళ్ళిపోయింది దర్జాగా. ఆ మాట ఏ అర్థం మీద అన్నదో అతనికి అర్థం కాలేదు. ఇక ఆ విషయం గురించి అతను ఎక్కువగా ఏమీ ఆలోచించలేదు. తెల్లవారి అతను ఆఫీస్కి, ఆమె కాలేజీకి వెళ్ళిపోయారు. రోజులు గడుస్తున్నాయి. తల్లి కొడుకులకి మాటలు లేవు. ఆవిడన్ని టేబుల్ మీద వడ్డిచ్చేస్తుంది. జ్యోతి వెళ్ళి అన్నగారిని పిలుస్తుంది. అతను మౌనంగా భోజనం చేసి వచ్చేస్తాడు. ఆ తర్వాత చెప్పదగ్గ సంఘటనలు ఏవీ జరగలేదు ఆ ఇంట్లో. 10 రోజులు ఇట్టే గడిచిపోయాయి. గోపాలకృష్ణ హిమబిందు మధ్య పరిచయం పెరగలేదు. ఆమెను తప్పుకునే తిరుగుతున్నాడు అతను. చాలా చిత్రమైన మనిషి అనుకుంది మనసులో. అతని మనసులో బాధ ఏమిటో తెలుసుకోవాలంటే ఒకటే మార్గం. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి హరికి ఉత్తరం రాసింది. ఆ రోజు ఆదివారం. గోపాలకృష్ణ ఇంట్లో లేడు. ఫోన్ రింగ్ అయితే హిమబిందు వెళ్ళి రిసీవర్ తీసుకుంది. హలో బిందు స్పీకింగ్. ఎవరు? హిమబిందా?
అవతలి కంఠం అడిగింది. ఆ గొంతు విరగానే హిమబిందు వయ్యారంగా గోడకి చేరబడింది. వెంటనే నిటారుగా నిలబడింది. అతను ఎదురుగా నిలబడినట్లే గుడ్డ దడదడమంది. ఉత్సాహంగా పలికింది. అమ్మతో చెప్పండి, ఇవాళ సాయంత్రం జ్యోతిని చూడటానికి పెళ్లివారు వస్తున్నారు. తల్లి, తండ్రి, ఆ అబ్బాయి వాళ్ళ అక్క నలుగురు వస్తున్నారని. అంతే. గోపాలకృష్ణ ఫోన్ పెట్టేశాడు. క్రింది పెదవిని పై పంటితో నొక్కిపెట్టి ఆలోచిస్తూ పార్వతమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పింది ఈ విషయం. ఆ విషయం వినగానే పార్వతమ్మ సంబరపడిపోయింది. కూతుర్ని 10 సార్లు హెచ్చరించింది ఆవిడ, జ్యోతిని ఎక్కడికి వెళ్ళొద్దని. సాయంత్రం అవటంతో హిమబిందు జ్యోతికి తన చీర కట్టి తన వస్తువులు పెట్టి ముస్తాబు చేసింది. హిమబిందు మనసు చాలా మంచి మనసు అని తెగ పొగిడింది పార్వతమ్మ. 6 గంటలు అవటంతో గోపాలకృష్ణ వచ్చాడు. పెళ్లి సంబంధం గురించి తల్లి కొడుకులు కాసేపు మాట్లాడుకున్నారు. 6:30 అవటంతో పెళ్లివారు వచ్చారు. హాల్లో గోపాలకృష్ణ, పెళ్లి కొడుకు, అతని తండ్రి ముగ్గురు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. లోపలి గదిలో పెళ్లి కొడుకు, తల్లి, అక్క, పార్వతమ్మ కూర్చున్నారు. కాఫీలు టిఫిన్లు అయ్యాక జ్యోతిని తీసుకువెళ్ళి వారి ఎదుట కూర్చోబెట్టింది హిమబిందు. కాసేపు జ్యోతి వాళ్ళ దగ్గరే కూర్చుంది. ఏం పేరమ్మా అడిగింది పెళ్ళికొడుకు తల్లి. జ్యోతి. ఏం పేరమ్మా అడిగింది పెళ్ళికొడుకు తల్లి. జ్యోతి. ఏం చదువుతున్నావు? ఈ అమ్మాయి ఏమవుతుంది మీకు అడిగింది. పార్వతమ్మకి పచ్చి వెలక్కాయి గొంతులో పడ్డట్టయింది. హిమబిందుకు ఆవిడ అలా అడగగానే ఒక్కసారి ఆమె మనసు చిన్నపోయింది. ఇప్పుడు ఇంట్లో తాను ఎవరికీ ఏమీ కాదా? దుఃఖాన్ని మనసులోనే మింగుతోంది. మా కోడలు, పార్వతమ్మ చెప్పింది. హిమబిందు ఆ మాట వినటంతో మనసు తేలికైనట్టుగా అయింది. చీర చెంగు మెడ చుట్టూ మరింత దగ్గరగా లాక్కుంది. అమ్మా, గోపాలకృష్ణ పిలుపు వినిపించగానే పార్వతమ్మ లేచి వెళ్ళింది. వాళ్ళు చూస్తారు, జ్యోతిని పంపించు అంటూ తల్లికి చెప్తున్నాడు. తల్లి కొడుకులు ఏదో మెల్లగా మాట్లాడుకుంటున్నారు. మీరెంతవరకు చదువుకున్నారు? పెళ్ళికొడుకు అక్క హిమబిందును ప్రశ్నించింది. ఎంఏ పాస్ అయ్యానంది నవ్వుతూ. ఉద్యోగం చేస్తున్నారా? కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాను. మరి కోడలను అంత చదువుకున్న ఆవిడ తెచ్చుకుని కూతురు చదివించలేదు ఎందుకో? హేళన ధ్వనించింది ఆమె గొంతు. హిమబిందు అంటే కాస్త ఈర్ష్య కూడా కలిగింది పెళ్లి కొడుకు అక్కకి. ఆమె మనసులోనే నవ్వుకుంది. గోపాలకృష్ణ కోరి చేసుకున్నాడేమో, పెళ్ళికొడుకు తల్లి నవ్వుతూ అంది. హిమబిందు గాబరాగా జ్యోతి వైపు చూసింది. జ్యోతి నవ్వు ఆపుకోలేక చచ్చిపోతున్నట్లుగా పెదవులు బిగబెట్టి మనిషి బిగుసుకుపోయి కూర్చుంది. హిమబిందు కాస్త ధైర్యం వచ్చి ఆమెకు నవ్వొచ్చినా ఆపుకుంది. పెళ్ళికొడుకు అక్క వీళ్ళ నవ్వుని గ్రహించేసింది. కాకపోతే ఆ నవ్వుకి వేరే అర్థం చేసుకుంది. తమ అలంకరణ చూసో బట్టలు చూసో నవ్వుకుంటున్నారని మొహం మార్చేసింది. ఆమె మరి ఏం మాట్లాడలేదు. పార్వతమ్మ వచ్చి, అమ్మాయి, జ్యోతిని ఒకసారి హాల్లోకి తీసుకెళ్ళు అంది. నేనెలా వెళ్తాను? నువ్వు తీసుకెళ్ళమ్మా అంది ఆవిడ ప్రతిభలాడుతున్నట్టు మెల్లగా. హిమబిందు తల ఊపి జ్యోతిని వెంట పెట్టుకుని హాల్లోకి వెళ్ళింది. మా చెల్లి జ్యోతి అంటూ వారికి చెల్లెల్ని చూపించాడు. కాసేపు కూర్చుని లోపలికి వెళ్ళిపోయారు ఇద్దరు. ఓ అరగంట తర్వాత అంతా వెళ్ళటానికి లేచారు. హిమబిందు ఇద్దరు ఆడవాళ్ళకి బొట్టు పెట్టింది. ఏ సంగతి తర్వాత కబురు చేస్తామని చెప్పి బయలుదేరారు. గేటు దాకా గోపాలకృష్ణ, హిమబిందు వచ్చారు వాళ్ళను సాగనంపటానికి. పెళ్ళికొడుకు తండ్రి హిమబిందు వైపు కొద్ది క్షణాలు చూసి గోపాలకృష్ణని ఆ అమ్మాయి ఎవరు అని అడిగాడు. హిమబిందు ఒంటి నిండా చెంగు కప్పుకుని కళకళలాడుతుంది. అర్థం కాక ఎవరా అని అడిగాడు. గోపాలకృష్ణ ఏదో చెప్పబోయేంతలో పెళ్ళికొడుకు తల్లి అతని మాటలు కట్టొస్తూ, ఎవరేమిటి, పెళ్ళికూతురు వదిలిగారు అంది భర్తతో. అంటే గోపాలకృష్ణకి అట్టు అతను ఆగిపోయాడు. ఇప్పటికి అర్థమైందా మీకు? పదండి, టైం అవుతోంది. భర్త మీద మెల్లగా విసుక్కుంటూ నవ్వింది ఆవిడ. గోపాలకృష్ణ కళ్ళు అంటున్నదేమిటో అర్థం కాలేదు. వారి వైపు అయోమయంగా చూశాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఆమెకి నవ్వు ఆపుకోవటం కష్టమే అయింది. బలవంతంగా నవ్వును ఆపుకోవటం మూలంగా లైటు కాంతిలో ఆమె వదనం ఎర్రగా కందిపోయి ఉంది. ఒక్క క్షణం ఆమె వైపు కాస్త కోపంగా చూశాడు. అప్పుడు కానీ వచ్చిన వాళ్ళు ఏమన్నది అర్థం కాలేదు అతనికి. ఆమె వైపు మరోసారి కోపంగా చూసి విసురుగా లోపలికి వెళ్ళిపోయాడు. హిమబిందు అతని కోపానికి కారణం గ్రహించి నవ్వుకుని గేటు దగ్గరగా చేరేసి ఆమె వెనకాలే లోపలికి వెళ్ళింది. అతని వెనకాలే లోపలికి వెళ్ళింది. గోపాలకృష్ణ పెద్ద తమ్ముడు అన్నగారికి ఉత్తరం రాశాడు. లీలకి కడుపులో నొప్పి కారణంగా ఆపరేషన్ అయింది. పిల్లలిద్దరితో చాలా అవస్థగా ఉన్నది. జ్యోతిని 15 రోజులు ఇంట్లో సాయంగా ఉంటుంది, పంపించమని రాశాడు. ఆ ఉత్తరం చదివి తల్లికి వినిపించాడు. పార్వతమ్మ కోడలికి ఎలా ఉందో అంటూ కాసేపు రాగం పెట్టింది. గోపాలకృష్ణ తల్లిని ఒక కసురు కసిరాడు. లీల కులాసాగానే ఉంది అంటూ రాస్తే ఏడవట తేరికి కళ్ళెర్ర చేశాడు. పార్వతమ్మ నోరు టక్కును మూతపడిపోయింది కొడుకు కేకతో. రేపు జ్యోతి బయలుదేరి వస్తుందని వైరిప్పించాను. నేను వెళ్ళి అమ్మాయిని చూసొద్దామని ఉంది అందావిడ మెల్లగా. నువ్వా? కొడుకు మొహం చూడగానే కాస్త తగ్గింది. ఆపరేషన్ అయినా రాలేదనుకుంటారని. ఏమనుకోరు, ఆవిడ హాస్పిటల్లో ఉంది. ఏ 15 రోజులకు కానీ ఇంటికి రాదు. నువ్వెళ్ళి ఎక్కడుంటావు?
అతని కనుబొమ్మలు కోపంగా ముడుచుకున్నాయి. ఇదేమిట్రా చిత్రంగా మాట్లాడుతున్నావు? వాడేం చెట్టు కింద ఉంటున్నాడా? మతిలేని మాటలు మాట్లాడుకో. ఆవిడ హాస్పిటల్లో ఉండి తమ్ముడు అవస్థ పడుతుంటే నువ్వు కూడా వెళ్తే అది వాళ్ళకి అది అవస్థ కాదా అని అంటున్నాను. నువ్వు తర్వాత వెళ్దు గాని. ఇద్దరు వెళ్ళి ఇద్దరు వచ్చేద్దామని అడిగాను అంతే. మరి ఇంట్లో ఈ అమ్మాయిని అట్టి పెట్టి మీరు వెళ్తే బాగుంటుందా? ఎందుకు బాగుండదు అన్నది ఆవిడ అర్థం కారటి మొహం పెడుతూ. అమ్మా, అతని చేత్తో నుదురు రాసుకున్నాడు. నీకు చెప్తే కాస్త కూడా అర్థం కాదేమిటి? ఆ అమ్మాయి ఉంటే నేను ఎక్కడుంటాను? నేనుంటే ఆ అమ్మాయి ఎక్కడుంటుంది? ఆవిడేమీ మాట్లాడలేదు. పరాయి ఆడపిల్లని తెచ్చి మన ఇంట్లో పెట్టుకున్నందుకు అమ్మాయికి మనకి కూడా చెడ్డ పేరు రాకూడదు, తెలిసిందా? ఆవిడ కొడుక్కేదో చెప్పబోయింది. అతను తల్లి మాటలకు అడ్డొస్తూ, అందుకే నేను మొదటే చెప్పాను, నీకు అర్థం కాలేదు. ఇంట్లో తెచ్చి పెట్టుకునే కానీ సరిపోదు. ఆ అమ్మాయి బాధ్యత కూడా మనదే అవుతుంది. ఆ అమ్మాయి తాలూకా వాళ్ళు ఊళ్ళో లేరు. వాళ్ళు వచ్చిందాకా ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూడవలసిన బాధ్యత మనకుంది. ఆ సంగతి మర్చిపోకు. రేపు జ్యోతి వెళ్తుంది అని చెప్పేసి మరో మాటకు అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తల్లి కొడుకులు నెమ్మదిగా రహస్యంగా మాట్లాడుకోలేదు, గట్టిగానే మాట్లాడుకున్నారు. హిమబిందు తన గదిలో నుంచే వాళ్ళు మాట్లాడుకునే మాటలన్నీ వింది. జ్యోతి ఉత్సాహంగా బట్టలు సర్దుకుంటోంది. ఆమెకు గోపాలకృష్ణ అంటే భయం. చిన్నాన్నగారంటే బాగా చనువు. అక్కడికి వెళ్ళటం అంటే జ్యోతికి సరదా. జ్యోతి ఆ రోజు ట్రైన్లో నెల్లూరు వెళ్ళింది. గోపాలకృష్ణ స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కించొచ్చాడు. ఆ రోజు పార్వతమ్మ కొళాయి దగ్గరికి వెళ్ళింది. హిమబిందు ఇంట్లోనే ఉంది. ఆ రోజు పెరట్లో దబ్బమని చప్పుడు వినిపించింది. ఏమిటా అనుకుందామే. అంతలో, అమ్మాయి ఓసారి ఇలా రామ్మా, చచ్చాను దేవుడా అంటూ ఆవిడ గట్టిగా కేకలు వేయసాగింది. హిమబిందు పరిగెత్తికెళ్ళింది. పార్వతమ్మ నీళ్లలో కింద చతికిల పడిపోయి ఉంది. పక్కన బకెట్ మాత్రం దొల్లిపోయి ఉంది క్రిందికి. అమ్మాయి నడుము విరిగిపోయిందంటూ మూలగ సాగింది. హిమబిందు కంగారుగా ఆమె చేయి పట్టుకుని లేవదీయడానికి. ఎలా పడిపోయారు అత్తయ్య? జారిపోయాను లేవడానికి ప్రయత్నిస్తూ అంది. లేవబోతే ఆవిడ వెన్నుపూస పట్టేసినట్లయింది. అమ్మ నాయనోయ్, చచ్చాను దేవుడోయ్. ఆవిడ నడుము పట్టుకుని ఏడవసాగింది. ఉండండి, నేను లేవదీస్తాను అంటూ హిమబిందు పైటి చెంగుని జడతో పాటు నడుంకి కట్టుకుని ఆవిడని లేవదీయడానికి ప్రయత్నిస్తోంది. పార్వతమ్మ కాస్త ఒత్తగా ఎత్తురుగా ఉంటుందేమో క్రింద కూర్చుని పైకి లేపలేదు. మామూలు రోజుల్లోనే ఆవిడ తనకే తాను కొద్దిగా లేవడానికి ప్రయత్నిస్తే హిమబిందు చేతి సహాయంతో లేవదీసును. అలా కాకుండా తనని లేవదీసే భారం అంతా నీదేనన్నట్లు చేతులు ఆమెకి ఇచ్చేసి కూర్చుంది పార్వతమ్మ. హిమబిందు అసలే నాజుగ్గా సుకుమారంగా ఉంటుంది. ఆవిడ్ని ఒక్కరితే లేవదీయటం కష్టం అయిపోయింది. మెల్లగా లేవండి అత్తయ్య అంటూ ఆవిడ చేతులు పట్టుకుని శక్తినంతా కూడా తీసుకుని తేయడానికి ప్రయత్నించింది. ఆవిడ ఒక్క అంగుళం ఎత్త కూడా లేవలేదు. అమ్మాయి, నీ వల్ల కాదే, ఎవరన్నా పిలువు. ఆవిడ మూలగ సాగింది. ఈ టైంలో ఎవరొస్తారు? ఇంట్లో పని మనిషి లేదు, సినిమాకి వెళ్ళింది. ఇంట్లో పనిపిల్లని వాళ్ళ అమ్మ వచ్చి తీసుకెళ్ళింది సాయంకాలం పంపిస్తానంటూ. హిమబిందు వీధి గేటు వరకు వెళ్ళి చూసింది. ఎవరూ లేరు. తెలియని వాళ్ళని ఎలా పిలుస్తుంది? తలుపులు మూసి మరలా లోపలికి వచ్చింది. అత్తయ్య, ఎవ్వరూ లేరు అంది ఆవిడ దగ్గరగా వెళ్తూ. లేరు? ఇక నేను లేచి తిరగలేను. మంచంలో పడి ఉండటమే నా పని. హిమబిందుకేమీ పాలుపోలేదు. నిజంగా ఆవిడకి వెన్నుపూసి విరిగిపోయిందా అన్న అనుమానం వచ్చింది. మెల్లగా లేవండి అత్తయ్య అంటూ ఆవిడ మళ్ళీ లేవదీయడానికి ప్రయత్నించింది. అంతలో కాలింగ్ బెల్ మ్రోగింది. ఎవరో వచ్చినట్లున్నారు, ఇప్పుడే వస్తానుండండి అంటూ పరిగెత్తింది. వీధి తలుపు తెరిచింది. ఎవరా అనుకుంటూ గోపాలకృష్ణ గుమ్మం వద్ద నిల్చున్నాడు. అతడు చూడగానే హిమబిందుకి ఎగిరిపోయిన ప్రాణం తిరిగి వచ్చి తన బొందిలో పడినంతగా ఆనందించింది. మీరా? మీ అమ్మగారు పెరట్లో పడిపోయారు. నేను ఒక్కరిని లేవదీయలేకపోతున్నాను, రండి అంటూ కంగారుగా చెప్పి ముందుగా దారి తీసింది. అతనికి ఆమె చెప్తుందేమిటో అర్థం కాలేదు. మొదట అర్థం కావడంతో కంగారుగా ఆమె వెంట వెళ్ళాడు. అమ్మ పడిపోయిందా? ఎలా పడిపోయింది? వెల్లకిలా పడిపోయిందా? మాట లేదా? స్పృహ ఉందా లేదా? లెక్కలేని ఆలోచనలతో కంగారుగా 4-5 అంగల్లో పెరట్లోకి వచ్చాడు. వస్తూనే తల్లిని చూసి టక్కున ఆగిపోయాడు. పార్వతమ్మ కాలు జారి పడినట్లుగా లేదు. నీళ్లలో క్రింద కావాలని తేలిగ్గా కూర్చున్నట్టుంది. తల్లి దగ్గరగా వస్తూనే నుదురు చిట్లించి విసుగ్గా అడిగాడు, ఎలా పడిపోయావు? ఆవిడ కళ్ళ వెంబడి నీళ్లు దారులు కట్టాయి. కాలు జారి పడ్డారు, నడుము విరిగిపోయిందంది మెల్లగా. లే, అతను తల్లి చేయి పట్టుకున్నాడు. లేవలేనురా, వెన్నుపూస విరిగిపోయింది. ఇక మంచంలోనే పడుంటానంది మూలుగుతూనే. హిమబిందు కంగారుగా అతని వైపు చూసింది. ఆవిడకు ఒక ప్రక్క హిమబిందు నిల్చుని చేయి పట్టుకుని ఉంది. వెన్నుపూస విరిగిపోతే నువ్వు ఇలా కూర్చుని కబులు చెప్తావేంటి అని తల్లిని కసిరి హిమబిందు వైపు తిరిగి, మీరు తప్పుకోండి అన్నాడు. ఆమె పక్కకు తప్పుకుంది. అతను 2 చేతులతో తల్లి భుజాలను పట్టి బలంగా ఒక్క ఉదుటిన లేవదీశాడు. లే, ఎంతసేపు కూర్చుంటావు అంటూ కొడుకు ఒక్క కసురు కసిరి లేవదీయటంతో టక్కును లేచి నిలబడింది ఆవిడ. హిమబిందు ఒక్కసారిగా బుగ్గన చెయ్యి వేసుకుంది. కొడుకు లేవదీయగానే చిన్నపిల్లలు లేచి నిలబడింది. ఆమెను చూసి ఆశ్చర్యపోయింది. కొడుకంటే ఆవిడకి ఎంత భయమో కూడా తెలిసిపోయింది.
ఆవిడ నడుం పట్టుకుని నిల్చుంది. హిమబిందు చటుక్కున ఆవిడ చేయి పట్టుకుంది. తల్లిని లోపలికి తీసుకొచ్చే భారం ఆమెదే అన్నట్లు తల్లి చేయి వదిలి లోపలికి వెళ్ళిపోయాడు. హిమబిందు పార్వతమ్మని మెల్లగా నడిపించి లోపలి గదిలోకి తీసుకొచ్చి మంచంపై పడుకోబెట్టింది. ఆవిడ మూలుగుతూ పడుకుంది. పార్వతమ్మ దగ్గర అలాగే కూర్చుంది. 1 గంట 2 గంటలు కూర్చున్నా గోపాలకృష్ణ గదిలోకి రాలేదు. డాక్టర్ గురించి ఏమీ చెప్పనూ లేదు. 11 అత్తయ్య, ఇప్పుడే వస్తాను. డాక్టర్కి ఫోన్ చేశారో లేదో మీ అబ్బాయిని కనుక్కుంటాను అంది హిమబిందు లేచి వెళ్తూ. వెళ్ళమ్మా అంది. హిమబిందు మెల్లగా మేడ మీదకి వెళ్ళింది. గోపాలకృష్ణ అతని గదిలో కూర్చుని కాళ్ళు టేబుల్ పైకి బారిచాపి ఒడిలో ఏదో పుస్తకం పట్టుకుని చాలా శ్రద్ధగా తలైనా పైకెత్తకుండా రాసుకుంటున్నాడు. ఒక క్షణం అతని వైపు పరిశీలనగా చూసింది. అతను చూడటానికి చాలా అందంగా ఉన్నా ముఖం చాలా గంభీరంగా ఉంది. అతని ముఖంలో నవ్వు అనేది సాధారణంగా కనిపించదు. ఎప్పుడూ ముభావంగా గంభీరంగా ఉంటాడు. ఇలాంటి మనుషుల దగ్గరికి ఎవరూ రారు. అందరూ దూరంగానే ఉంటారు. అతను శ్రద్ధగా ఏదో రాసుకుంటుంటే మధ్యలో ఎలా పలకరించటం క్షణం సందేహించి గది తలుపుకి చేరబడింది. తలుపు గోడకు కట్టుకుని టక్కుని శబ్దం అవడంతో అతను ఉలిక్కిపడినట్టుగా అటు చూశాడు. ఆమెను చూస్తూనే ప్రశ్నార్థకంగా అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఏమిటి అన్నట్లు చూశాడు ఆమె వైపు. డాక్టర్కి ఫోన్ చేశారా? హిమబిందు వైపు ఆశ్చర్యంగా చూస్తూ డాక్టర్కా? ఎందుకు? విస్తుపోతూ అడిగాడు. అతను అలా ప్రశ్నించగానే ఈసారి విస్తుపోవడం హిమబిందు వంతయింది. ఎందుకేమిటి? మీ అమ్మగారు పడిపోయారు కదా, నడుం పట్టేసింది. డాక్టర్ వస్తే ఇంజెక్షన్ ఇస్తాడని. అదే నేను అడుగుతున్నాను. జారి పడితే ఈ మాత్రానికే డాక్టర్ ఎందుకని? బాగుంది. ఆవిడ వయసులో పడిపోయారు కదా, పెద్ద వయసులో తట్టుకోగలరా? డాక్టర్కి చూపించకపోతే ఒకదానికి ఒకటి వస్తుంది. ఎందుకు వస్తుంది? అలా అనుకోవటం మన బలహీనత. మనకేదైనా జబ్బు చేస్తే డాక్టర్ రావాలి, మందు ఇవ్వాలి, లేకుంటే ఈ జబ్బు నయం కాదు అనుకుంటే నిజంగా నయం కాదు. అదే మొండికేసి నేనే మందు వేసుకోను, నేనే డాక్టర్కి చూపించుకోను అంటే ఏ జబ్బు మన మధ్యకి చేరదు. తాపీగా చెప్పి తిరిగి రాసుకోబోయాడు. అతను చెప్పిన మాటలు పిచ్చిదానిలో వింటూ అయోమయంగా చూసింది అతని వైపు. అయితే డాక్టర్ని పిలవరా? ప్రతి చిన్న విషయానికి డాక్టర్ వద్దకు పరిగెడితే 24 గంటల్లో మన డాక్టర్ దగ్గర ఉండాల్సి వస్తుంది. పడితే లేచి కూర్చోవాలి, అంతేగాని డాక్టర్ ఏమిటి? అలా అయితే ఫుట్బాల్, క్రికెట్ ఆడిన వాళ్ళు రోజు ఎన్నిసార్లు పడుతున్నారు? అంతగా అనుమానంగా ఉంటే వేడి నీళ్ళతో ఓ ఎనాల్సిన్ ట్యాబ్లెట్ ఇచ్చి పడుకోబెట్టండి అంటూ హిమబిందుకు మరి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తిరిగి రాసుకుంటూ కూర్చున్నాడు. హిమబిందు కొన్ని క్షణాలు బతిపోయింది, అలా నిలబడిపోయింది. ఫుట్బాల్, క్రికెట్ ఇలాంటి ఆటలు మీలాంటి వారు ఆడుతున్నారు కానీ మీ అమ్మ వయసు ఉన్న వాళ్ళు ఆడుతున్నారా అంటూ ఘాటుగా సమాధానమిచ్చి ఒళ్ళు వండిపోయి నానా మాటలు దులిపేద్దామన్నంత కోపం వచ్చింది అతని మాటలు వింటుంటే. కోపాన్ని బలవంతంగా మింగుకుని కిరుక్కుని వెనక్కి తిరిగి అక్కడి నుంచి వచ్చేసింది. నిజంగా ఏం మనిషి! అతన్ని పట్టుదల అతందే కానీ ఎదుటి వాళ్ళు మాట వినిపించుకోడు. వాళ్ళు ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకోడు. అతని గదిలో నుంచి తిరిగి వస్తూ అంటూ నిదురు కట్టుకుంది. నిజంగా ఈ మనిషిలో ఎంత మూర్ఖత్వం! ఇటువంటి వాళ్ళకి ఎవరూ ఏమీ చెప్పలేరు. హిమబిందు తిన్నగా పార్వతమ్మ గదిలోకి వెళ్ళి ఆవిడ మంచంపై కూర్చుంది. ఆమె రావటంతోనే కళ్ళు విప్పి చూసింది. డాక్టర్కి ఫోన్ చేశాడా? చెయ్యలేదు. ఏ? జారి పడినంతలోనే డాక్టర్ ఎందుకని అంటున్నారు? అలా అన్నాడా? అనడు మరి. నన్ను ఈ విధంగా కూడా కాల్చుకు తింటున్నాడు. ఈ తల్లి ఎప్పుడు చూస్తుందా అని చూస్తున్నాడు. ఒక్కొక్కళ్ళు తల్లిని ఎంత బాగా చూస్తారు. అది అదృష్టం అమ్మాయి. అందరికీ వస్తుందా? వీడిది చిన్నప్పటి నుండి రాయిలాంటి శరీరమే. వీడికి అసలు ఎప్పుడూ మందులంటేనే పడదు. అలానే అందరివి రాయిలాంటి శరీరాలే ఉంటాయా? మందులు అవసరం ఉండదు అంటూ కొడుకుపై మూలుక్కుంది. పోనీలే అమ్మాయి, నాకే మందు అక్కర్లేదు, నన్ను ఇలా చావని. అంతా వాడిష్టం అయిపోయింది. మీ మామయ్య అయితే నాకు ఒంట్లో బాగుండకపోతే ఎన్ని మందులు ఇప్పించి ఎంత కంగారు పడిపోయేవారు. ఆ రోజులన్నీ వెళ్ళిపోయాయి. మీ మామయ్య నా మాటకి ఎప్పుడూ ఎదురు చెప్పేవారు కాదు. నేను ఎంత అంటే అంత అంటూ చెప్పి పాత రోజులు తలుచుకోసాగింది. వీడు నన్ను ఎంత ఏడిపించాలో అంతా ఏడిపిస్తున్నాడు. నేను బ్రతికి ఉండగానే నరకం చూపించేస్తున్నాడు. కళ్ళు తుడుచుకుంటూ ముక్కు చీదింది. మీ మామయ్య నా మాటకి ఎప్పుడూ ఎదురు చెప్పేవారు కాదు. నేను ఎంత అంటే అంతే అంటూ చెప్పి పాత రోజులు తలుచుకోసాగింది. వీడు నన్ను ఎంత ఏడిపించాలో అంతా ఏడిపిస్తున్నాడు. నేను బ్రతికుండగానే నరకం చూపించేస్తున్నాడు. కళ్ళు తుడుచుకుంటూ ముక్కు చీదింది. మీ మామయ్యకి నా మాట ఎప్పుడు ఎదురు చెప్పేవారు కాదు అని ఆవిడ అనగానే హిమబిందు హృదయం భగ్గున మండింది. అవును మరి, ఆవిడ భర్తను అలా ఆడిచ్చింది. ఆ తెలివితేటలు అందరికీ ఉంటాయా? ఆవిడపై కలిగిన కోపాన్ని మనసులోనే ఓ మూలగా దాచింది. కోపం చూపించడానికి ఇది సమయం కాదు, ఓర్పు అవసరం అనుకుంది మనసులో. అత్తయ్య ఊరుకోండి, మీ అబ్బాయి వెళ్ళాక డాక్టర్ని పిలిపించి నేను మందు ఇప్పిస్తానుగా అంటూ ఊరుకోబెట్టింది. సాయంత్రం 5 అవుతుండగా గోపాలకృష్ణ తయారయ్యి తల్లి దగ్గరికి వచ్చాడు. అతను మీటింగ్కో ఎక్కడికో వెళ్తున్నట్టున్నాడు. ఫుల్ హ్యాండ్స్ కమీజ్ టక్ చేసుకున్నాడు. మెడలో టై, కోటు చేతి మీద వేసుకున్నాడు. హిమబిందు కళ్ళు తిప్పుకోలేకపోయింది. గంభీరంగా, ఎత్తుగా, దృఢంగా ఉన్న అతను ఎంతో అందంగా, సుందరంగా ఉన్నాడు.
చేతి మీద కోటు వేసుకుని ఆ నిలబడే తీరు రాజసం ఉట్టి పడుతోంది అతనిలో. అమ్మా, నే వెళుతున్నాను, తలుపేసుకోండి. నేను భోజనానికి రాను, మీటింగ్ అయ్యాక డిన్నర్ ఉంది, వచ్చేటప్పటికి 11 దాటొచ్చు అంటూ వెళ్ళిపోయాడు. తల్లిని ఎలా ఉంది అని అడగలేదు. తల్లి తన మాటలు వింటుందో లేదో కూడా గ్రహించుకోలేదు. చెప్పవలసిన మాటలు చెప్పేసి వెళ్ళిపోయాడు. హిమబిందు వైపు కూడా చూడలేదు. కొడుకు రాగానే పార్వతమ్మ కళ్ళు మూసుకుని పడుకుంది. అతనిపై ఆవిడకు చాలా కోపంగా ఉంది. డాక్టర్ని పిలిపించి ఇంజెక్షన్ చేయించి మందులు ఇప్పించలేదని. అతను వెళ్ళిపోయాక హిమబిందు తలుపు గడియ వేసి వచ్చి డాక్టర్కి ఫోన్ చేసింది ఇంటికి రమ్మని. అతను అరగంటలో వస్తానని చెప్పాడు. డాక్టర్ భార్య తనతోనే పనిచేస్తుంది కాలేజీలో. అడ్రస్ చెప్పి రమ్మంది. డాక్టర్ అన్నట్టుగానే ఓ అరగంటలో ఇంటికి వచ్చి పార్వతమ్మను చూసి ఇంజెక్షన్ చేశాడు. తగ్గిపోతుంది అని చెప్పి ఏవో మందులు రాసిచ్చాడు. డాక్టర్ వెళ్ళిపోయాడు. పార్వతమ్మకి ఇప్పుడు తృప్తిగా ఉంది. హిమబిందు అంటే ఇంకా ఇష్టాన్ని పెంచుకోసాగింది ఆవిడ. హిమబిందు కాలేజీకి 2 రోజులు సెలవు పెట్టేసింది. పార్వతమ్మకి వేళకి మందులు ఇవ్వటం, ఇంట్లో వంట ఆవిడికి భోజనం, అతనికి భోజనం పెట్టడం, అన్ని పనులు హిమబిందుయే చేస్తోంది. పార్వతమ్మకి నడునొప్పి తగ్గినా మంచం మీద నుంచి త్వరగా లేవటానికి ఇష్టపడలేదు. కొడుకు సానుభూతి కోసం చూస్తోంది ఆవిడ. ఆ రోజు అతను ఆఫీసు నుంచి రాగానే స్నానం చేసి కాఫీ టిఫిన్ తీసుకుని ఎవరో వస్తే హాల్లో కూర్చుని కాసేపు మాట్లాడి వాడు వెళ్ళిపోయాక అతను తన గదిలోకి వెళ్ళిపోయాడు. 8-8:30 గంటలైన తర్వాత అయినా అతను భోజనానికి క్రిందకి రాలేదు. అప్పటికి పార్వతమ్మ భోజనం చేసేసింది. హిమబిందు అతని గదికెళ్ళింది. భోజనానికి రండి అంది. మెల్లగా పిలిచింది. అతను ఓ ఫోటోని చేత్తో పట్టుకుని పరీక్షగా ఆ ఫోటోనే చూస్తున్నాడు. హిమబిందు పిలుపుతో కాస్త కంగారు పడినట్లుగా ఆ ఫోటోను తిరిగి బీరువాలో దాచేస్తూ వస్తాను పదండి అన్నాడు. హిమబిందు వచ్చేసి అతని టేబుల్పై అన్నీ పెట్టి సిద్ధంగా ఉంచింది. అతను రాగానే అన్నం కూరలు వడ్డించింది. అతను మౌనంగా భోజనం చేయసాగాడు. తల ఎత్తి అతను ఎటూ చూడటం లేదు. అతను భోజనం చేస్తున్నా అతని మనసు ఇక్కడ లేదు, ఎక్కడో ఉంది అని గ్రహించడానికి ఆమెకు నిమిషం పట్టలేదు. అతను భోజనం ముగించి వెళ్ళిపోయాడు. హిమబిందు కూడా భోజనం చేసి వంటగది సర్ది తలుపులు మూసి పార్వతమ్మ గదిలోకెళ్ళి పడుకుంది. జ్యోతి ఊరు వెళ్ళిన దగ్గర నుండి హిమబిందు ఆవిడ గదిలోనే పడుకుంటోంది. ఆమె పడుకుంటే గాని నిద్ర రాలేదు. గోపాలకృష్ణ చూస్తున్న ఫోటో ఎవరిది? అతను ఏ అమ్మాయినన్నా ప్రేమిస్తున్నాడా? ప్రేమిస్తే పెళ్లి చేసుకోకుండా ఎందుకు ఊరుకున్నారు? ఆ అమ్మాయి వేరే ఎవరినైనా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందా, లేక చచ్చిపోయిందా? పెద్దవాళ్ళు ఒప్పుకోలేదా? ఆమె మస్తిష్కంలో లెక్కలేనన్ని ఆలోచనలు చుట్టుముట్టాయి. అందరి మనసులను క్షుణ్ణంగా చదివేయగలుగుతాను. అతని మనసులో ఏముందో గ్రహించుకోలేకపోతోంది. అతనికి డైరీ రాసే అలవాటు ఉంది. ఒకరి డైరీలను చూడటం తప్పేమీ కాదు, తప్పే గాని తప్పదు. ఒకరి డైరీలు చదవటం తప్పే గాని తప్పదు. నిజం తెలుసుకోవటం కోసం, అతని మనసులో ఉద్దేశం తెలుసుకోవటం కోసం డైరీ ఎక్కడ పెడతాడో చూసి ఆ డైరీ చదవాలి. ఎవరూ లేకుండా చూసి అతను లేని సమయంలో బీరువా తెరిచి ఆ ఫోటో ఎవరిదో చూడాలి. హిమబిందు ఆలోచిస్తూ కళ్ళు మూసుకు పడుకుంది. 3వ నాడు కాలేజీకి బయలుదేరింది. పార్వతమ్మ ఎక్కువగా నడవలేకపోయినా లేచి కూర్చుంటోంది. గోపాలకృష్ణ ఒక వారం రోజులు ఆఫీస్కి సెలవు పెట్టేశాడు. ఒక ఫ్రెండ్ పని మీద ఇద్దరు తిరుగుతున్నారు. ఆ రోజు 11 గంటలవుతోంది. ఉదయం బస్సులన్నీ ఆగిపోయాయి. స్టూడెంట్లకి బస్ కాంట్రాక్టర్కి గొడవ జరిగి బస్సులు ఆగిపోయాయి. రిక్షాలు, ఆటోలు, ట్యాక్సీలు ఏవీ నడవనివ్వడం లేదు. హిమబిందుకి సాయంత్రం కాలేజీ నుంచి ఇంటికి వెళ్ళడం ఎలాగో అర్థం కాలేదు. ఊళ్ళో చాలా గొడవగా ఉంది. హిమబిందు మధ్యలో చిక్కుకుపోయింది. ఇంటికి ఎలా వెళ్లాలో తలుచుకుంటే దుఃఖం ముంచుకు వచ్చింది. ఇంటికి ఫోన్ చేస్తే ఇంటి దగ్గర ఎవరుంటారు? ఉంటే మాత్రం గోపాలకృష్ణ తన కోసం వెతుక్కుంటూ వస్తాడా? అంతా తెరపిచ్చి తన పాకులాట్టమే కనిపిస్తోంది కానీ తనపై అతనికి కాస్తంత అభిమానం కూడా లేదు. ఈ సమయంలో తనకి తోడుగా హరి ఉంటే ధైర్యంగా ఉండేది. ఎలా ఇంటికి వెళ్ళటం? షాపులు కూడా మూసేస్తున్నారు. ఊరంతా గొడవగా ఉంది. హిమబిందు కాళ్ళు వణుకుతున్నాయి. గుండె దడదడా కొట్టుకుంటోంది. తల వంచుకుని మెల్లగా నడుస్తోంది. అంతలో ఓ మోటార్ సైకిల్ ఆమె పక్క నుంచి దూసుకుపోయి కొద్ది దూరంలో ఆగింది. అసలే ఆమెకు పెరుకుగా ఉంది. మోటార్ సైకిల్ ఆమె పక్క నుంచి వెళ్లటంతో గుండె ఆగినంత పనయింది. తలెత్తి మోటార్ సైకిల్ ఆగిన వైపు చూసింది. అప్పుడు అతను తల తిప్పి ఇటు చూశాడు. హిమబిందుకు అతను చూడగానే ప్రాణం లేచి వచ్చినట్లయింది. మనసంతా సంతోషంతో ఊగిపోయింది. ఆమెకెక్కడలేని ధైర్యం ఒక్కసారిగా వచ్చేసింది. రాక్షసుల మధ్య నుంచి తప్పించుకు తీసుకుపోయే రాజకుమారులా కనిపించాడు గోపాలకృష్ణ ఆమె కళ్ళకి. ఒక్క పరుగులో ఏమండి అంటూ వెళ్ళింది. అతను మాట్లాడలేదు. ఏమిటి అన్నట్టు చూశాడు. బస్సులు లేవు, ఇంటికెళ్ళటం ఎలాగా అని ఆలోచిస్తున్నాను అంది ఏడుపు గొంతుతో. నిజానికి అతన్ని చూడగానే ఆమెకు ధైర్యం వచ్చేసింది. కావాలని భయం నటించింది అతనికి ఎదురుగా. కూర్చోండి అన్నాడు. హిమబిందు సంతోషంగా అతని వెనకాల మోటార్ సైకిల్ మీద కూర్చుంది. మోటార్ సైకిల్ మీద కూర్చోగానే ధైర్యం వచ్చింది.
గోపాలకృష్ణ తనవాడు అన్న నమ్మకం కుదిరింది. మోటార్ సైకిల్ బయలుదేరింది. నాకు భయమేస్తోందండి అంటూ భయం నటించి అతని నడుం గట్టిగా పట్టుకుంది కూర్చుంది. నా భుజం పట్టుకోండి అన్నాడు. హిమబిందుకు ఆ మాట వినిపించిందో లేదో కానీ అతని నడుం వదిలిపెట్టలేదు. నడుం పట్టుకునే కూర్చుంది. అతడి మనసులో కోపం కలిగినా రోడ్డు మీద ఏమీ అనలేదు. పైగా అమ్మాయి మోటార్ సైకిల్ మీద కూర్చోవటం భయం అంటోంది. ఆటో ట్యాక్సీలు ఏమైనా ఉంటే ఆమెను పంపేసేవాడే. అతని కోపం వచ్చి ఆమెను దించేస్తే మాత్రం ఇంటికి ఎలా వస్తుంది? మౌనంగా ఊరుకున్నాడు. అతని మౌనం ఆమెకు మరింత ధైర్యాన్నిచ్చింది. అవకాశం చూసి అతనికి దగ్గర వాళ్ళని చూస్తోంది. ఇప్పుడు కొద్దిగా సమయం చిక్కింది. ఆమె పూర్తిగా అతడిపై ఒరిగిపోయి కూర్చుంది. అతనికి ఇబ్బందిగా ఉన్నా మౌనంగా మోటార్ సైకిల్ పోనిస్తున్నాడు. ఆమె మాత్రం కదలకుండా అతని మీదకి ఒరిగి అతని నడుం పట్టి దర్జాగా హాయిగా ఆనందంగా కూర్చుంది. మోటార్ సైకిల్ ఇంటి మలుపు దగ్గర ఆగింది. అక్కడ ఎవరూ లేరు. రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. మోటార్ సైకిల్ ఆగినా హిమబిందు మాత్రం కదలలేదు, మెదల్లేదు. అలా అతను నడుం పట్టుకునే కూర్చుంది. దిగు అన్నాడు. అతని గొంతుక గంభీరంగా ఉంది. అయినా ఆమె వినిపించుకోలేదు. తమర్నే దిగమని చెప్తున్నాను. కోపంగా మోచి ఎత్తు ఆమెను తోపు తోశాడు. అబ్బా, నాకిప్పుడప్పుడే ఇంటికి వెళ్ళాలని లేదండి, గోముగా అంది. మరి? అతని కనుబొమ్మలు కోపంగా ముడుచుకున్నాయి. కాసేపు అలా తిప్పి తీసుకురండి. నయం, ఎత్తుకుని ఊరంతా తిప్పమన్నారు కాదు, కోపంగా అన్నాడు. ఎందుకంత కోపంగా మాట్లాడతారు? ఇప్పుడు నేనేమన్నాను? అలా కాసేపు తిరిగొత్తావని అన్నాను, అంతేగా. ఆమెకి నవ్వొస్తున్నా పెదవుల మధ్య బిగపెట్టింది. తల తిప్పి ఆమె వైపు చూస్తున్నవాడల్లా కోపంగా ముఖం తిప్పుకున్నాడు. తనేమో సీరియస్గా మాట్లాడుతుంటే ఆమె నవ్వుతూ హాస్యంగా మాట్లాడుతూ ఆట పట్టిస్తోంది. ఆడపిల్ల కదా, ఒక్కరితే ఇంటికెలా వస్తుంది? పోనీ అని తను కూడా వెంట పెట్టుకు తీసుకొస్తే అది అలుసుగా తీసుకుని ఆట పట్టిస్తోంది. ఏమండి, అలా తిప్పి తీసుకురండి, తిరిగి అంది. అతనికి ఆమె మాటతో ఒళ్ళు మండిపోయింది. అదే ఇంకెవరన్నా అయితే ఫెడేల్ మరి లెంపగా ఇచ్చుండేవాడు. జ్యోతి నెల్లూరు వెళ్ళిన దగ్గర నుంచి ఈ అమ్మాయి ఇల్లంతా దిద్దుకుని ఇంటిలో పనంతా చేసి వేళకి ఎవరికి ఏవి కావాలో చూస్తోంది. మొహమాటం, ఏమీ అనలేకపోతున్నాడు. ఏమిటి ఆలోచిస్తున్నారు? అతని భుజం మీద చెయ్యి వేసి అడిగింది. తమరిని ఈ మోటార్ సైకిల్ మీద నుంచి ఎలా క్రిందకి దించాలా అని అంటూ ఆమె రెక్కపట్టి క్రిందకి లాగి మోటార్ సైకిల్ పోనిచ్చాడు. అతను వెళ్ళిన వైపే చూస్తూ మనసులోనే నవ్వుకుంది. అందమైన ఆడపిల్ల పక్కనే ఉన్న లెక్కలేనట్టే వెళ్ళిపోతున్నాడు. ఏ అమ్మాయి అయినా ఇలాంటి పురుషుణ్ణే కోరుకుంటుంది. ఏ అమ్మాయిని చూసినా వెకిలిగా నవ్వి వెంటపడే పురుషుడిని ఏ ఆడపిల్ల కోరుకోదు. అతని వ్యక్తిత్వానికి ఆమె మనసులోనే గర్వపడింది. మెల్లగా నడిచి వెళ్ళింది ఇంటి దగ్గరికి. అతను హాల్లో కూర్చుని ఉన్నాడు. ఆ వేళ వచ్చిన ఉత్తరాలు చదువుతున్నాడు. అతను లోపలికైనా వెళ్ళలేదు. హిమబిందు మెల్లగా లోపలికొచ్చింది. ఆమె వచ్చిందని తెలిసినా తల పైకెత్తి చూడలేదు. పుస్తకం చదువుతున్నాడు. ఆమె ఆ క్షణంలో చూస్తూ అనుకుంది, అంతక్రితమే ఇద్దరూ కలిసి మోటార్ బైక్ మీద వచ్చారని ఎవరూ అనుకోరు. అతనికి ఆ విషయమే గుర్తులేనట్టుగా, అసలిద్దరికీ పరిచయమే లేనట్టుగా ఉత్తరం చదువుతూ కూర్చున్నాడు. ఆమె లోపలికి వెళ్ళగానే పార్వతమ్మ అడిగింది. అమ్మాయి, బస్సులు లేవంటగా, ఎలా వచ్చావు? మీకెలా తెలిసింది అత్తయ్య? నవ్వుతూ అంది. పక్కింటి అబ్బాయి పుస్తకం కోసం వచ్చాడు, వచ్చి చెప్పాడు. బస్సు వాళ్ళకి బడిపిల్లలకి ఏదో గొడవైందట. అవునత్తయ్య, అంత దూరం నుంచి నువ్వు ఎలా వచ్చావు? రిక్షాలు ఆటోలు ఏమీ లేవటగా. నేను మా మావయ్య కొడుకు స్కూటర్ మీద వచ్చాము. నన్ను అతను మన ఇంటి దగ్గర దించేసి వెళ్ళిపోయాడు. కాస్త గట్టిగానే అంది. గోపాలకృష్ణ హాల్లో కూర్చున్నాడు. ఇక్కడ మాట్లాడి వినిపిస్తున్నాయి. అతను వినారనే అంది. మావయ్య కొడుకా? ఆ అబ్బాయి ఎవరు? నువ్వు నాకెప్పుడు చెప్పలేదు. అవును, మీకు చెప్పనే లేదు. అయినా అతను ఈ ఊళ్ళో ఉండడు, గుంటూరు నుంచి వచ్చాట. ఇలా స్ట్రైక్ అని తెలిసి స్కూటర్ మీద మా కాలేజీ దగ్గరికి వచ్చాడు. అలాగా, పాపం మంచి అబ్బాయే అంది ఆవిడ మెచ్చుకుంటూ. మంచివాడే, కాస్త కోపం ఎక్కువ. ఆ కోపానికి ఏముందిలే. అబ్బాయి ఏం చదువుకున్నాడు? ఇంజనీర్. అందంగా ఉంటాడా? ఏం అందలేండి, నల్లగా పొట్టిగా ఉంటాడు, తేలిగ్గా తేల్చేస్తూ చెప్పింది. ఆ అందం ఏం చేసింది? మనిషి మంచివాడు అవ్వాలి గాని ఆ అబ్బాయికి నిన్నిచ్చి చేస్తారా అనే అనుకుంటున్నారు. ఆ కోపిష్టి భావన చేసుకోవటం తప్పేటట్లేదు అంది మొహం అదోలా పెట్టి. పార్వతం ఇంకా వాళ్ళ ఆస్తుల వివరాలు, ఇంటి వివరాలు అడగాలనుకుంటూ ఏదో అడగబోయింది. అమ్మా, ఒక కప్పు టీ కావాలి, గట్టిగా కేక పెట్టాడు. అతని కేకతో అడగబోతున్న పార్వతమ్మ నోరు, చెప్పబోతున్న హిమబిందు నోరు టక్కును మూతపడ్డాయి. అమ్మాయి, అబ్బాయికి టీ కావాలట, కంగారుగా చెప్పింది. ఒక్క 5 నిమిషాల్లో పెట్టిస్తానంటూ జడను పైకి చుట్టేసుకుంటూ వంటగదిలోకి పరిగెత్తింది. హిమబిందు 5 నిమిషాల్లో టీ చేసి కప్పులో పోసి అతనికి తీసుకెళ్లి ఇచ్చింది. అతను ఆమె చేతిలో కప్పు అందుకుంటూ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు. అంతకన్నా సూటిగా రెప్పవాల్చకుండా చూసింది అతని వైపు. అతను ఏమనుకున్నాడో ఏమో, ఒక్కసారిగా పకపకా నవ్వేశాడు. హిమబిందు ఆశ్చర్యంగా చూసింది అతను నవ్వుతుంటే. తను వచ్చి ఇన్ని నెలలైంది, అతను నవ్వగా ఎప్పుడూ చూడలేదు. కోపం ముందు పుట్టి తర్వాత అతను పుట్టాడా అనుకునేది తానెప్పుడు. అతను నవ్వినప్పుడు అంత అందంగా చక్కగా ఉంటాడని అనుకోలేదు.
వెన్నెల కురిసినట్టుందా నవ్వు. అతని నేత్రాలు విచిత్రమైన కాంతులు ఎన్నుతున్నాయి. ఒక్క క్షణం రెప్పవాల్చకుండా అలాగే అతని వైపు చూస్తూ నిలబడిపోయింది మంత్రం వేసినట్టుగా. నవ్వుతున్న అతను తనకి తాను ఒకసారి సర్దుకున్నట్లుగా నవ్వు ఆపేసి ముఖం మళ్ళీ సీరియస్గా పెట్టేసుకున్నాడు. క్షణంలో కలిగిన అతనిలో మార్పు చూసి విస్తుపోయింది. చేతిలో కప్పుని టేబుల్పై ఉంచాడు. దాని అర్థం నేనప్పుడే టీ తాగను, నువ్వు వెళ్ళొచ్చు అన్నట్టుగా ఉంది. హిమబిందు వచ్చేసింది. స్నానం చేసి బట్టలు మార్చుకుని వంట ప్రయత్నంలో పడింది. అతని వింత మనస్తత్వం ఆమెకి అర్థం కావటం లేదు. పార్వతమ్మకి నడుము నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. హిమబిందు అడిగితే ఇంకా కొద్ది నొప్పి ఉందనే చెప్తోంది. డాక్టర్ మరోసారి వచ్చి చూశాడు. అతని బిల్లు హిమబిందు ఇచ్చేసింది. ఒక్క పైసా కూడా గోపాలకృష్ణ ఖర్చు పెట్టలేదు. డాక్టర్ వచ్చి తల్లిని చూసి మందులు ఇస్తున్నట్టు తెలియదు. హిమబిందు ఆవిడ మందులకి డబ్బిస్తున్నట్టు కూడా అతనికి తెలియదు. డాక్టర్ వెళ్ళిపోతుంటే హిమబిందు అడిగింది, మా అత్తయ్య చాలా బలహీనంగా ఉన్నారు, ఏదైనా మంచి టానిక్ రాసివ్వండి. పార్వతమ్మ హిమబిందు మాటలు వినటంతోనే ఆవిడ ముఖం సంతోషంతో వెలిగిపోయింది. ఆవిడికి సానుభూతి అన్నా, ఇంజెక్షన్ మందులన్నా, లేని జబ్బులు తెచ్చుకుని మంచం మీద పడుకోవటం అన్నా చాలా ఇష్టం. పార్వతమ్మ గారు, మీరెంత చిక్కిపోయారో, చాలా నీరసంగా ఉన్నారు అని ఎవరైనా అంటే వాళ్ళ నెత్తిని పెట్టుకుంటుంది. పార్వతమ్మ గారు, మీరు మునుపటి కన్నా బాగున్నారు, ఒళ్ళొచ్చింది, మీ కొడుకులు మిమ్మల్ని చక్కగా చూస్తున్నారని ఎవరైనా అంటే ఆవిడ కొళ్ళు మండిపోతుంది. హిమబిందు ఆవిడ మనసుని క్షుణ్ణంగా చదివేసినట్టుగా, అత్తయ్య, మీ మనసులో ఏదో బెంగ ఉంది, రోజురోజుకి చిక్కిపోతున్నారు, మీ ఆరోగ్యం ఇలా పాడు చేసుకుంటారేమిటి, మీరు బలమైన ఆహారం తీసుకోవాలి. ఆవిడ దగ్గర హిమబిందు కబుర్లు అలా ఉంటాయి. ఆ కబుర్లకి ఆ సానుభూతి ఆవిడకి కావలసినంత హిమబిందు దగ్గర లభించడంతో హిమబిందు ఆరో ప్రాణమైంది పార్వతమ్మకి. హిమబిందు డాక్టర్ని అలా అడగగానే అతను నవ్వలేదు. అతని వృత్తి అది. ఎంతటి బలవంతులకైనా డాక్టర్ని చూస్తూనే లేని జబ్బులు రోగాలు పుట్టుకొస్తాయి. వాటిని మందులతో తగ్గించడం అతని వృత్తి ధర్మం. హిమబిందు అడగగానే డాక్టర్ టానిక్ రాసిచ్చి ఉదయం సాయంత్రం వాడమని వెళ్ళిపోయాడు. హిమబిందు టానిక్ సీసా క్యాప్సూల్స్ తెప్పించింది. నా తల్లే, నాయమ్మే, నీ మూలాన్ని నేను బ్రతికాను, లేకపోతే మంచంలో పడి ఉండేదాన్ని. నా కోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టావు అందే ఆవిడ మురిసిపోతూ. అదేంటత్తయ్య అలా మాట్లాడుతున్నారు, అదే మా అమ్మకైతే నేను ఖర్చు చేయనా? మా అమ్మ ఎంతో మీరు అంతే. నా తల్లే, నీదెంత మంచి మనసు. అమ్మాయి, నిజంగా నువ్వు ఏ ఇంటి కోడలు అవుతావో గాని వాళ్ళు నిన్నెత్తిని పెట్టుకు చూస్తారు. ఆవిడ ఆ రోజంతా పొగుడుతూనే ఉంది. హిమబిందుకి ఇంట్లో పని చూసుకుని కాలేజీకి వెళ్ళటం, అట్నుంచి రాగానే మళ్ళీ ఇంట్లో పని కాస్త అలసటగానే ఉంది. ఎప్పుడూ ఏ పని చేయటం తెలియదు. వంట మనిషి, పని మనిషి ఉండేవారు. వంట ఇంట్లోకి వెళ్లాల్సిన పనే ఉండేది కాదు తనకి. ఇప్పుడు అటు ఉద్యోగం, ఇటు పని చాలా అవస్థగా ఉంది. కాలేజీకి సెలవు పెట్టేద్దామంటే పిల్లలకి పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి. ఉద్యోగం మానేద్దామంటే గోపాలకృష్ణకి అనుమానం వస్తుంది. ఉద్యోగం వంకతో ఇంట్లో ఉంటుంది. ఆ ఉద్యోగమే మానేస్తే ఈ ఊళ్ళో ఉండటానికి కారణం ఏం చెప్తుంది? కారణం చెప్పకపోతే గోపాలకృష్ణ తనకి టిక్కెట్ కొని దగ్గరుండి బండెక్కించి పంపించేస్తాడు. అది మాత్రం నిజం. హిమబిందుకి నవ్వొచ్చింది. జ్యోతి వెళ్ళిన తర్వాత పార్వతమ్మ పడిపోవటంతో గోపాలకృష్ణకి కాస్త దగ్గరైందనే చెప్పాలి. అతనికి ఏం కావలసినా హిమబిందు అందిస్తోంది. అతను ముభావంగా ఉన్నప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె ఏ పని చేసినా వద్దని అనలేకపోతున్నాడు. అతని ముభావం చూసి హిమబిందుకి అతని మరి కాస్త ఉడికించాలనిపిస్తోంది. ఆ రోజు రాత్రి అలవాటు ప్రకారం డైనింగ్ హాల్లోకి వచ్చాడు. అతను వచ్చేసరికి టైం చూసి హిమబిందు డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి అన్ని ప్లేట్లో వడ్డిస్తోంది. అతను మౌనంగా భోజనం దగ్గర కూర్చున్నాడు. గోపాలకృష్ణ తల వంచుకుని మౌనంగా భోజనం చేస్తున్నవాడల్లా ఆగి తలెత్తి చూసి, మీరు భోజనం చేశారా అడిగాడు. మీ భోజనం అయ్యాక తింటాను. నా భోజనం అయిందాకా మీరెందుకు ఉండటం? హిమబిందు మాట్లాడలేదు. మీరు వడ్డించుకుని భోజనం చేయండి. హిమబిందు తప్పనిసరిగా అన్నం వడ్డించుకుని అతనికి ఎదురుగా కూర్చుంది. ఆమె తన కోసం కూర ఏం ఉంచుకోలేదు. తల్లి కొడుకులకి వండి తను వండుకోవాలంటే బద్ధకం వేసి అన్నం మాత్రమే వండుకుంది. హిమబిందు అన్నంలో మజ్జిగ వేసుకుని భోజనం చేయసాగింది. గోపాలకృష్ణ ఆశ్చర్యంగా అడిగాడు, అదేమిటి మీరు కూర వేసుకోలేదు? నాకు బద్ధకంగా ఉండి ఏ కూర వండుకోలేదు, తేలిగ్గా నవ్వేసింది. ఒక్క క్షణం విస్తుపోయినట్టు చూశాడు. అదేమిటి, మీరు అందరికీ కలిపి వంట చేయటం లేదా? మరి ప్రతిరోజు మీకిద్దరికీ వేరే వండి నేను వేరే వండుకుంటున్నాను, ఎందుకు అలా చేస్తున్నారు? అమ్మ ఏమైనా అందా? నిజం చెప్పాలంటే మీకంటే మీ అమ్మగారే నన్ను ఎంతో అభిమానంగా చూస్తున్నారు. కొంటిగా చూసింది అతని వైపు. సరే, ఆ విషయం వదిలేయండి. ఇక నుంచి మీరు వేరే వండుకోవడానికి వీల్లేదు. ఎందుకని? మీ వంట మనిషిని అనుకుంటున్నారా? కావాలనే అంది. క్షమించాలి, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. అందరం కలిసి ఉన్నప్పుడు మీరు వేరే వంట చేయటం ఎందుకని? అతను నిజంగా బాధపడుతూనే అన్నాడు. కలిసి ఉండటం అంటే? గద్దించి అడిగింది అతని వైపు సూటిగా చూస్తూ. ఏమో నాకు తెలియదు. తెలియకపోతే తెలుసుకోవాలి. మీరు, మీ శ్రీమతి, మీ అమ్మ, చెల్లి అంతా కలిసి ఉన్నప్పుడు కలిసే వండుకుంటారు. నేను అలా కాదుగా. ఓరగా చూసింది అతని వైపు. అతను మాటలు పెంచదలుచుకోలేదు. ఈ అమ్మాయితో వాదించడం కష్టమే. మౌనంగా భోజనం ముగించి లేచి వెళ్ళిపోయాడు.
అతను హాల్లో సోఫాలో కూర్చుని పుస్తకం చదువుకోసాగాడు. పార్వతమ్మ పడుకుంది. ఆవిడ పడిపోయిన దగ్గర నుంచి తల్లి కొడుకుల మధ్య అంతగా మాటలు లేవు. హిమబిందు వంటగదిలో సామాన్లన్నీ సర్ది జగ్గుతో మంచినీళ్ళు తీసుకెళ్లి అతని గదిలో టేబుల్పై ఉంచింది. అతను పక్క దులిపి వేస్తుంటే గోపాలకృష్ణ గదిలోకి వచ్చాడు. అతను హిమబిందు గదిలోకి వెళ్ళటం చూడలేదు. ఆమెను చూస్తూనే గుమ్మం దగ్గర నిలబడిపోయాడు. హిమబిందు అతను చూసినా చూడనట్టే నటించి తనలో తను మూలుక్కున్నట్టు పైకి అనసాగింది విసుక్కున్నట్టుగా. పక్కలేయడానికి పానుపులేయడానికి నేనేమన్నా ఇంటి కోడలనా ఏమిటి అంటూ అటు ఇటు తిరిగి అతన్ని అప్పుడే చూసినట్టు. మీరా అంది ఆశ్చర్యంగా నటిస్తూ. ఆమె నిజంగానే విసుక్కోవటం లేదు కదా. ఆమె వైపు క్షణం చూశాడు. అతని ముందు కావాలని కోపం నటించాలన్నా ఆమెకు సాధ్యం కాలేదు. ఫక్కున నవ్వేసింది. ఆమెకంతా తమాషాగా ఉంది. జ్యోతి వెళ్ళిన దగ్గర నుండి ప్రతి చిన్న విషయానికి ఆమెపై ఆధారపడటంతో తనంటే భయం లేకపోగా ఆట పట్టిస్తోంది. ఈ అమ్మాయికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. చూడండి అంటూ అతని దగ్గరగా వచ్చింది. అతను ఏమిటి అన్నట్లు కోపంగా చూశాడు. నా మాట విని మీరు చక్కని చుక్కను చూసి పెళ్లి చేసుకోండి. మీకు ఈ అవస్థ ఉండదు, నాకు ఈ శ్రమ ఉండదు నవ్వును దాచుకుంటూ అంది. అతను కోపంగా ముఖం తిప్పేసుకున్నాడు. సర్లేండి పక్కేశాను, వెళ్ళి పవలించండి అంటూ ఆ గదిలోంచి వెళ్ళిపోయింది. అతను మామూలుగా ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాడు. హిమబిందుతో అతను ముభావంగానే ఉంటున్నాడు. అంతకుముందు మాట్లాడే ఆ కొద్ది మాటలు కూడా మాట్లాడటం తగ్గించేశాడు. భోజనం దగ్గర తప్పితే మిగతా వేళల్లో ఆమెను తప్పించుకునే తిరుగుతున్నాడు. హిమబిందు నవ్వుతూ ఏదైనా అనాలని అనుకున్నా అందుకు అవకాశం ఇవ్వటం లేదు. అతని ఎదురుగా పెళ్లి మాట ఎత్తటంతో జీవితం అంటే విరక్తి పెంచుకుని పిచ్చివాడైపోతున్నాడు. హిమబిందు ఆలోచించసాగింది. అతని మనసులో రాధ ఏమిటి, ఎలా అయినా అతని మనసులో బాధ ఏమిటి, ఎలా అయినా అతను లేనప్పుడు అతని గదిలో బీరువా తీసి అతని డైరీ చదవాలని నిశ్చయించుకుంది. సమయం కోసం చూడసాగింది. ఆ రోజు పోస్ట్మ్యాన్ తెచ్చిన ఉత్తరం చదువుతూ వీధి తలుపు దగ్గర చేరేసి అక్కడ సోఫాలో కూర్చుంది ఆలోచిస్తూ. అది హరి రాసిన ఉత్తరం. గోపాలకృష్ణ ఉదయం ఆఫీస్కి వెళ్ళిపోయాడు. పార్వతమ్మ మధ్యాహ్నం భోజనం చేసి పడుకుంది. హిమబిందు పార్వతమ్మ వైపు చూసింది. ఆవిడ మంచి నిద్రలో ఉంది. అతని బీరువా తెరిచి డైరీ చూడటానికి ఇదే సమయం అనుకుంది. ఒక్క క్షణం ఆమె గుండెలు దడదడా కొట్టుకున్నాయి. గోపాలకృష్ణ సాయంత్రంగానే రాడు. పిల్లిలా అడుగేస్తూ మేడ మీదకి వెళ్ళింది. అతని గదిలోకి వెళ్ళి తలుపుల దగ్గరగా చేరేసింది. డ్రాయర్ సొరుగులాగి తాళాల కోసం చూసింది. తాళాలు లేవు. పరుపు కింద చూసింది. అక్కడా లేవు. పుస్తకాల షెల్ఫ్లో చూసింది. అక్కడా లేవు. గదంతా వెతికింది. తాళాలు లేవు. హిమబిందుకు ఒక్క క్షణం పిచ్చెక్కిపోయింది. తాళాలు ఎక్కడ దాచినట్టు వెతికిన చోటే మళ్ళీ వెతికింది. ఎక్కడా కనిపించలేదు. అతను కూడా తీసుకెళ్లలేదు కదా. ఆమెలో చెప్పలేని నీరసం ముంచుకొచ్చింది. ఆశ చావక అప్రయత్నంగా బీరువా మీద చేపెట్టి తడివింది. తాళాలు దొరికాయి. అంతే. ఆమె వదనం ఒక్కసారిగా సంతోషంతో వెలిగిపోయింది. ప్రపంచాన్ని జయించిన మహారాణిలా చేతిలో తాళాలు వేపు విజయగర్వంతో చూసింది. ఆ తాళాలతో బీరువా తెరిచింది. హ్యాంగర్స్కి తగిలించిన అతని కోట్లు, షర్ట్లు, ప్యాంట్లు తప్ప ఆమెకు పుస్తకాలేమీ కనిపించలేదు. నిరాశగా చూసింది మరోసారి. వెంటనే గుర్తుకొచ్చి సేఫ్ తెరిచి చూసింది. సేఫ్లో 2-3 పుస్తకాలు పొడుగ్గా ఉన్న కవర్లు, ఇంకా కొన్ని కాగితాలు ఉన్నాయి. ఉప్పొంగిన సంతోషంతో పుస్తకాల వైపు చూసింది. అవి డైరీలే, సందేహం లేదు. వాటిని అందుకోబోయింది. హిమబిందుకు హఠాత్తుగా వెనక నుంచి ఆమె భుజంపై ఎవరితో చెయ్యి పడటంతో ఉలిక్కి పడింది. తల తిప్పి చూసింది. గోపాలకృష్ణ నిలబడి ఉన్నాడు. ఆమె భుజాలు గట్టిగా పట్టుకుని ఒక్కసారిగా ఆమెను తనకి అభిముఖంగా తిప్పుకున్నాడు. ఆమె భుజాలపై అతని చేతులు అలాగే ఉన్నాయి. హిమబిందు గోపాలకృష్ణ ముఖాముఖి నిలబడ్డారు. గోపాలకృష్ణ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు. ఏం కావాలి? గంభీరంగా ఉంది అతని కంఠం. హిమబిందు క్షణంసేపు మాటలు రానిదానిలా, సమాధానం చెప్పలేని ఆసక్తిరాల్లా, చేష్టలు రిగినట్టు మతిలేని దానిలా కళ్ళు ఆల్చిప్పల్లా చేసుకుని అది చూసింది అతని వైపు. చెప్పు, నీకేం కావాలి? ఆమె మాట్లాడలేదు. చెప్పు, ఆ బీరువా ఎందుకు తీసావు? ఆమె భుజాలు పట్టి ఓ గుంజు గుంజాడు. అప్పటికీ ఆమె మాట్లాడలేదు. చెప్పు, మీ బీరువాలో డబ్బు ఉంటుందని. అబద్ధం, బిగ్గరగా అరిచాడు. ఏమిటి? నిజంగా నీకు కావాల్సింది డబ్బే అయితే ఈ ఇంటి నువ్వు ఏనాడో దోచేసుకునేదానివి. అమ్మ బీరువాలో చాలా డబ్బు ఉంటుంది. ఆవిడ లేవలేని పరిస్థితిలో బీరువా నీ చేతి తీయించి నీ చేతి డబ్బు ఖర్చు పెట్టించేది. ఆమె ఒంటి నిండా వస్తువులున్నాయి. దాయమని ఆ వస్తువులు నీ చేతికే ఇచ్చేది. నా డబ్బు కొంత డ్రాయర్ సొరుగులోనే పెడతా. బీరువాలో కొంత డబ్బే ఉంటుంది. ఆ డబ్బు వైపే నువ్వు కన్నెత్తి చూడలేదు. డబ్బు కోసమే వచ్చానని కథలల్లి చెప్పినంతలో నేను నమ్మేటంత తెలివి తక్కువ వాడినేమీ కాదు నేను. హిమబిందు బొమ్మలా అలా నిలబడిపోయింది. చెప్పు, నీకు కావలసిందేమిటి? బీరువా ఎందుకు తీసావు? ఆమె భుజాలు పట్టి ఊపాడు. హిమబిందు కాస్త ధైర్యం చిక్కింది. అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, నా వస్తువు ఒకటి పోయింది, మీ బీరువాలో దొరుకుతుందేమో అని అంది. అతని క్షణంసేపు అర్థం కాని వాళ్ళ చూశాడు. మీ వస్తువు పోయిందా?
నా మీద అనుమానమా? అతని బ్రుకుటి ముడిపడింది. తల ఊపింది. అయితే వెళ్ళి వెతుక్కో. ఆమె భుజాలపై చేతులు తీసేశాడు. ఆ బీరువాలో లేదు. మరి? అదే వెతుకుతున్నాను. ఆమె కళ్ళు కొంటెగా చూశాయి. వెతుక్కో నిర్లక్ష్యంగా అన్నాడు. హిమబిందు సొరుగులన్నీ వెతికినట్టే వెతికి దొరకలేదు అంది. ఇంతకీ ఏమిటా వస్తువు? ఏమిటని అడిగితే ఏం చెప్తాను, ఉండండి అంటూ అతని దగ్గరగా వచ్చి అతని కోటు జేబులు వెతికింది. అతను కోపంగా చూశాడే గాని ఆమెను వద్దని వారించలేదు. జేబుల్లో కూడా లేవు. మరి ఎక్కడ దాచారు చెప్పమా? బుగ్గన వేలు పెట్టుకుని ఆలోచన నటిస్తూ. తెలిసింది. ఆమె చిటికి వేసింది. అంతా వెతికాను గాని ఇక్కడ మాత్రం వెతకలేదు అంటూ అతని గుండెలపై చెయ్యి వేసి చూపించింది. అతను ఏదో అనేలోగా అతనికి అవకాశం లేకుండా గోపాలకృష్ణ మెడ చుట్టూ ఆమె 2 చేతులు పెనవేసి అతని కళ్ళల్లోకి చూస్తూ, నా వస్తువు పోయిందని చెప్పానే, ఏమిటో తెలుసా? అది నా మనస్సు. నా మనసును ఎవరో దొంగిలించేశారని చాలా రోజులకు కానీ తెలుసుకోలేకపోయాను. తర్వాత తెలుసుకున్నాను. నా మానస చోరుడు బీరేడని, మీ గుండెల్లో రహస్యంగా దాచేశారని అంటూ అతని గుండెలపై తల అంచింది. ఆమె చెప్పేదేమిటో మొదట అర్థం కాలేదు అతనికి. అర్థమైన తర్వాత అతని ముఖం కోపంతో ఎర్రబడింది. అమ్మాయిలతో పరిచయం చేసి పెంచుకోవటం ఎంత ప్రమాదం! ఇష్టమైతే ఆ పరిచయాన్ని ఒకలా తిప్పుతారు, ఇష్టం లేకపోతే చిరువలు పలవలు చేసి ఆ పరిచయం రూపునే మార్చేస్తారు. నిజంగా ఏం తెలివితేటలు వాళ్ళవి! మగవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిటికలో లాగేస్తారు. అందచందాలు, ఆకర్షణ, తెలివితేటలు తమ సొంతం చేసుకున్న అమ్మాయిల దగ్గర మరీ జాగ్రత్తగా ఉండాలి. అతని వెన్నుపై ఎవరో చెరిచినట్లుగా ఉలిక్కిపడి తెలివి తెచ్చుకున్నాడు. ఆమె వైపు కోపంగా చూస్తూ అతని మెడ చుట్టూ వేసిన ఆమె చేతుల్ని ఒక్క విదిలింపుతో విదిలించి ఆమె చేతులు పట్టి దూరంగా ఓ తోపు తోశాడు. అతను తోసిన తోపుకి ఆమె వెళ్ళి ఎదురుగా ఉన్న సోఫాలో పడింది. హిమబిందుకి మనసులో కాస్త కోపం కలిగింది. నిజంగా ఎంత మూర్ఖత్వం! మనిషిలో ఎంత మోటుతనం! ఒక ఆడపిల్ల పట్ల ఇలాగైనా ప్రవర్తించేది? కొద్ది క్షణాలు ఇద్దరూ ఒకరినొకరు సూటిగా చూసుకున్నారు. ఆ అమ్మాయి కాస్త కూడా జంకనేది లేదు. మీరిక్కడే కూర్చున్నారు అన్నాడు పొడుగాటి గోడవైపు చూస్తూ. కూర్చోక ఏం చేయమంటారు? కాస్త కోపంగానే అడిగింది. మీరింతసేపు ఇక్కడే ఉంటే బాగుండదు. ఆ అమ్మ చూస్తే ఏమన్నా అంటుంది. మీకు భయమా? మరి మీకు చెడ్డ పేరు వస్తుందని. మీరేం నా గురించి బాధపడనవసరం లేదు. మీకు భయం లేనప్పుడు నాకెందుకు భయం? అతని ముఖం చాలా గంభీరంగా ఉంది. అదే మరే అమ్మాయి అయినా అయితే అక్కడి నుంచి వెంటనే పరిగెత్తి పారిపోయేది అతని ముఖం చూసి. హిమబిందుకు అలాంటి భయమేమీ కలగలేదు. అతన్ని చూసి నిర్లక్ష్యంగా ముఖం తిప్పుకుంది. కాలుపై కాలు వేసుకుని చేతులు కట్టుకుని సోఫాలో వెనక్కి చేరబడి కూర్చుంది దర్జాగా. అతనికి ఆ క్షణంలో ఆమె స్వర్ణసింహాసనం మీద కూర్చున్న మహారాణిలా కనిపించింది. అతని కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. కొద్దిసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం తాండవిచ్చింది. మౌనమూర్తుల్లా ఉండిపోయారు చాలాసేపు. ఉన్నట్టుండి అతను ఇటు తిరిగాడు. అప్పుడే హిమబిందు అతని వైపు చూసింది. ఈ అమ్మాయి చాలా మొండిది. మాట వినే రకం కాదనుకున్నాడు మనసులో. నాకు నిద్రొస్తోంది, నేను కాసేపు పడుకోవాలి. నిద్రొస్తే పడుకోండి. నేనేం పాటలు పాడుతున్నానా మీ నిద్ర చెడగొట్టడానికి? నేను మంచం మీద కాసేపు పడుకోవాలి. నేను సోఫాలో కూర్చున్నాను గాని మీ మంచం మీద కూర్చోలేదే. పడుకోండి. ఆమెకు నవ్వొస్తున్నా పైకి కనిపించనీయకుండా. అది కాదు. అతనికి ఎలా చెప్పాలో తోచలేదు. ఏమిటి? అతను మాట్లాడలేదు. ఈ అమ్మాయికి ఇంకెలా చెప్పాలి ఆలోచిస్తున్నాడు. అతను మాట్లాడకపోవటం చూసి ఓహో అర్థమైంది, అదా సంగతి. అతని ఉద్దేశం గ్రహించిన దానిలా అంది. ఏమిటి అన్నట్లు ఆమె వైపు చూశాడు. దానికి ఎంత సందేహించడం దేనికి? నా ఒడిలో తలపెట్టుకుని పడుకోవాలనేగా. అతను కోపంగా ముఖం తిప్పేసుకున్నాడు. ఈ అమ్మాయి మాట్లాడే ప్రతి మాట కత్తుల్లా పదునుగా ఉంటాయి. ఈ అమ్మాయిలతో వాదించడం చాలా కష్టం. రండి, ఇలా వచ్చి నా ఒళ్ళో తలపెట్టుకుని అలా కాలు చాపుకు పడుకోండి. ఎంత ఆపుకుందామన్నా ఆమెకు నవ్వు ఆగటం లేదు. ఫక్కుని నవ్వేస్తోంది. ఆమె నవ్వు చూస్తే అతని మనసు ఉడికిపోతోంది. ప్లీజ్ మీరు త్వరగా వెళ్ళిపోండి, అమ్మ చూస్తే ఏమైనా అనుకుంటుంది. అతను ఆమె వైపు ప్రతిమలాడుతున్నట్టే అన్నాడు. దొంగిలించిన వస్తువేదో తిరిగిచ్చేస్తే వెళ్ళిపోతాను. మీ వస్తువు నేనేం దొంగిలించలేదు. కావాలని మీరు పారేసుకుంటే దానికి నేను బాధ్యుణ్ణి కాదు, కోపంగా చెప్పాడు. ఆ మాట అంత తేలిగ్గా ఒప్పుకుంటే ఇక ప్రేమలో గొప్పదనం ఏముంటుంది అంటూ సోఫాలోంచి లేచి అతని దగ్గరగా వెళ్ళి అతని భుజాలపై చేతులు వేసి మోచేతి దూరంలో నిలబడి అతని కళ్ళల్లోకి చూసి ఫక్కున నవ్వింది. అతను పళ్ళ బిగువున కోపాన్ని ఆపుకుంటున్నట్లుగా ముఖం ఎర్రబడింది. ఆమె రెక్కపట్టి లాక్కు వెళ్ళి విసురుగా ఆమెను గుమ్మం బయటికి నెట్టేసి తలుపులు మూసేసుకుని తేలిగ్గా ఊపిరి తీసుకున్నాడు. ఆమె ఆ విషయాన్ని తేలిగ్గా తీసుకుని తనలో తానే నవ్వుకుంది. సిగ్గుని అభిమానాన్ని చంపుకుని ఎలా అయినా అతన్ని తన వైపుకు తిప్పుకోవాలనుకుంటోంది. కానీ అతనంత సులభంగా లొంగే మనిషి కాడు. అయినా ఈ వేళప్పుడు అతను ఎందుకు ఇంటికొచ్చాడు? తలుపు ఎవరు తీశారు? అప్పుడు గుర్తొచ్చింది తన మతిమరుపు తనే తిట్టుకుంది. ఉదయం పోస్ట్మ్యాన్ వస్తే హరి దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందని సంతోషంతో తలుపులు వేయటం మర్చిపోయింది. ఆ తర్వాత కూడా వెయ్యాలన్న మాటే మర్చిపోయింది. ఆ రోజు గోపాలకృష్ణ తల్లి గుమ్మం దగ్గరికి వచ్చి అమ్మా అంటూ కోపంగా పిలిచాడు. పార్వతమ్మ కొడుకు గొంతు వినపట్టంతో పక్క మీద నుంచి రివ్వును లేచి కూర్చుంది.
నీ నడుము నొప్పి ఇంకా ఎన్నాళ్ళుంటుంది? కొడుకు అలా అడగడంతో ఆవిడ కాస్త చిన్నబుచ్చుకుంది. ఈ రోజు నుంచి నువ్వు వండితే వండు, లేకపోతే వంట మనిషిని పెడతాను. అంతేగాని ఆ అమ్మాయి చేత వండించడం దేనికి? కోపంగా చెప్పాడు. నేను లేవలేకపోతే ఆ అమ్మాయి వండి పెడుతోంది. ఇప్పుడేమైంది? నువ్వు అంత లేవలేకపోతే చెప్పు, క్యారేజీ తెప్పిస్తాను. అంతేగాని ఇంటి పనంతా అమ్మాయికి అప్పగించి నువ్వు కూర్చోవటం ఏం బాగుంటుంది? నేను చేయమన్నానా ఏమిటి? ఆ అమ్మాయే చేస్తోంది. ఏదో ఒకరోజు చేస్తానంది మొహమాటానికి. ఇక రోజు అదే బాగుందని పడుకుంటున్నావు. చెట్టంత కొడుకు తల్లి ముఖాన అలా అంటే ఏ తల్లి సిగ్గుపడదు? నేను చెప్తున్నాను విను. ఈ రోజు నుంచి నువ్వు వంట చేస్తే చెయ్యి, లేదా వంట మనిషిని పెడతాను, లేదా క్యారేజీ తెప్పిస్తాను. అంతేగాని ఆ అమ్మాయి చేత మాత్రం ఏ పని చేయించకు, బావుండదు అంటూ చెప్పేసి వెంటనే వెళ్ళిపోయాడు. హిమబిందు కాలేజీ నుంచి వచ్చేటప్పటికి పార్వతమ్మ వంట చేస్తోంది. ఆశ్చర్యంగా చూసింది ఆవిడ వైపు. అదేమిటి మీరు చేస్తున్నారు? నేను చేయకపోతే ఎలా? తప్పుతుందా? అదేమిటి అత్తయ్యా, నేను చేస్తున్నానుగా, మీరెందుకు అవస్థపడుతున్నారు? నువ్వు మాత్రం ఎన్నాళ్ళని వండి పెడతావు? నీ పుణ్యమా అని ఇలా తిరగగలుగుతున్నాను. నా ఒంట్లో ఓపికన్నంత వరకు వీళ్ళకి వండి పెడతాను. దేవుడు పిడిస్తే వెళ్ళిపోతాను. ఇంతకీ ఏం జరిగింది అత్తయ్యా? ఏం జరగలేదు, నువ్వు ముఖం కడుక్కునిరా, కాఫీ ఇస్తాను అంటూ ఆవిడ పైటి చెంగుతో కళ్ళొత్తుకుంది. ఏం జరిగింది? ఉన్నట్లుండి ఆవిడ ఎందుకిలా మారిపోయింది? తను ఎవరో గ్రహించిందా? గ్రహించి ఉండదు. అలా గ్రహించగలిగితే ఆవిడ ఎంత మృదువుగా మాట్లాడదు. తనని నిమిషాల మీద బయటికి గెంటేస్తుంది. చల్లటి నీళ్లలో మొహం కడుక్కుని పైటి చెంగుతో మొహం తుడుచుకుని నుదుట కుంకుమ పొట్టు పెట్టుకుని వంటగదిలోకి వచ్చింది. రా అమ్మాయి, నువ్వు ఆకలితో వస్తావని నీకోసం టిఫిన్ చేసి ఉంచానంటూ వేడివేడి పకోడీలు, టీ తెచ్చి టేబుల్ మీద పెట్టింది. హిమబిందు మనసు తేలికైంది. ఆవిడకు తన మీద ఎలాంటి కోపం లేదు. ఆవిడ దగ్గర కూర్చుని కబుర్లు చెప్తుంటే హిమబిందు టిఫిన్ తింటూ కబుర్లు వినసాగింది. గోపాలకృష్ణకి పార్వతమ్మే భోజనం వడ్డించింది. ఏం కావాలో చూస్తుంది. హిమబిందు జ్యోతి ఉన్నప్పుడు ఎలా దూరంగా ఉండేదో ఇప్పుడు అలాగే దూరంగా ఉంటోంది అతనికి. అతను ఆమె వైపు అసలు చూడటమే మానేశాడు. ఆ రోజుతో కాలేజీ సెలవిచ్చారు 10 రోజులు. ఆ రోజు కాలేజీ నుంచి ఉత్సాహంగా ఇంటికొచ్చింది హిమబిందు. హాల్లోకి వస్తూనే ఒక్కసారి టక్కున ఆగిపోయింది. గోపాలకృష్ణతో పాటు అతని ఫ్రెండ్స్ 5 హాల్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఒక్క క్షణం సందేహిస్తూ ఆగిపోయింది గోపాలకృష్ణ మొహంలోకి చూస్తూ. లోపలి వెళ్ళడానికి ఆ తోవ తప్ప మరో తోవ లేదు. అతను ఆమె సందేహాన్ని గ్రహించిన వాడిలా హిమబిందు వైపు చూస్తూ పర్వాలేదు లోపలికి వెళ్ళమన్నట్టుగా అతను కళ్ళతోనే చెప్పాడు. చెంగు భుజాల చుట్టూ కప్పుకుని అతను లోపలికి వెళ్ళిపోమని సైగ చేయడంతో తల వంచుకుని లోపలికి వెళ్ళిపోయింది. అందరూ ఒక్కసారి మాటలాపి ఆమె వైపు క్షణం చూసి అలా చూడటం మర్యాద కాదని తల వంచేసుకున్నారు. మీ సిస్టరా? ఎవరో గోపాలకృష్ణని అడుగుతున్నారు. హిమబిందు చెవిన పడగానే అతను ఏం సమాధానం చెప్తాడా అని గోడవారా అవతలి నిలబడి చెవులు రెక్కించి మరీ వినసాగింది. మరి అతడు వెంటనే సమాధానం ఇవ్వలేదు. క్షణమాగి మా మావయ్య కూతురని చెప్పాడు. నిజం? అంతా ఆశ్చర్యపోయారు. అయితే నీకు మావయ్య కూతురుతో పెళ్లి నిశ్చయం అయిపోయినట్టే అన్నమాట. ఇన్నాళ్ళు పెళ్ళొద్దనంటే ఏంటో అనుకున్నాం అంతా. మా అందరి విషయాలు తెలుసుకుంటావే గాని నీ విషయం ఎప్పుడు చెప్పవు కదా. ఇంత అందమైన అమ్మాయి నీకు మావయ్య కూతురు అవటం నిజంగా నీ అదృష్టం. ఇంతకీ పెళ్ళెప్పుడు? గోపాలకృష్ణ వాళ్ళ మాటలకు గట్టిగా నవ్వుతూ ఎవరికి రా అంటున్నాడు. ఎవరికో అయితే నిన్నెందుకు అడుగుతాం? నీ పెళ్లి గురించే. ఇప్పుడు చెప్పడు. గప్చిప్గా పెళ్లి చేసుకుని మనల్ని ఒక్కసారిగా ఆశ్చర్యపరుస్తాడు. ఏమిట్రా మీ గోలా? అతను నవ్వుతున్నాడు. నువ్వు చెప్పకపోయావో మా చెల్లెలు పిలిచి పెళ్ళెప్పుడో అడిగేస్తాం అన్నారు అంతా ఏకకంఠంతో. సరేలేండి, మనకు టైం అవుతోంది, వెళదామంటూ లేచాడు. ఈసారి మళ్ళీ వస్తాం. మా చెల్లెలు మాకందరికీ పరిచయం చేయాలి. అతని స్నేహితులంతా కలిసి పట్టుపట్టినట్లుగా అతన్ని అడుగుతుంటే గోపాలకృష్ణ వారికి ఎలాంటి సమాధానం ఇవ్వటం లేదు కానీ నవ్వుతున్నాడు. అతని స్నేహితులు పట్టు వదలటం లేదు. అతని చేత సరే అనిపించేదాకా కదలలేదు. అంతా కలిసి బయటికి వెళ్ళిపోయారు. ఆ రాత్రి అతను 9 గంటలు అవుతుండగా ఇంటికొచ్చాడు. అతను రాగానే పార్వతమ్మ అన్నం వడ్డించింది. అతను భోజనం ముగించి యువతలకు వచ్చేసరికి హిమబిందు గుమ్మం వద్ద నిల్చుని టవల్ అందించింది. అతను రోజులా కోపంతో ముఖం తిప్పుకుని వెళ్ళిపోలేదు. అప్రయత్నంగా ఆమె చేతిలో టవల్ అందుకున్నాడు. అతని ముఖం ప్రసన్నంగా ఉంది. టవల్తో చేయి తుడుచుకుని తిరిగి ఆమె చేతికి టవల్ అందించి తల వంచుకుని మౌనంగా వెళ్ళిపోయాడు. ఆ వేళ సాయంత్రం అతని మాటలు విన్న దగ్గర నుంచి ఆమె మనసు పాల సముద్రంలా పొంగిపోసాగింది. ఆలోచనలు ఒక చోట ఆగటం లేదు. మనసు ఒక చోట నిలవటం లేదు. తీయని ఊహల్లో తేలిపోతోంది మనసు. మర్నాడు రాత్రి గోపాలకృష్ణ హాల్లో కూర్చుని పుస్తకం చదువుకుంటున్నాడు. పార్వతమ్మన్ని చక్కబెట్టుకుని వచ్చి మంచం మీద పడుకుంది. ఆవిడ మంచం మీద పడుకోగానే నిద్ర వచ్చేసింది. హిమబిందు ఆ గదిలోనే మరో మంచం మీద పడుకుంది. ఆమెకు నిద్ర రాలేదు సరికదా. తీయని ఊహలు చుట్టుముట్టి ఆ మంచం మీద పడుకోలేకపోయింది. ఏమాత్రం సమయం చిక్కినా అతన్ని ఉడికించి ఆట పట్టించారని కొంటే ఆలోచన వస్తోంది. నెమ్మదిగా మంచం మీద నుంచి లేచింది. ఒక్కసారి పార్వతమ్మ వైపు చూసింది. ఆవిడ పడుకుని నిద్రపోతోంది. హిమబిందు హాల్లోకి తొంగి చూసింది.
అతడు సోఫాలో కూర్చుని పుస్తకం చదువుకుంటున్నాడు. హిమబిందు కూడా ఓ పుస్తకం పట్టుకుని హాల్లోకి వెళ్ళి అతని ఎదురుగా సోఫాలో కూర్చుని చదువుకోసాగింది. అతను ఒకసారి ఆమె వైపు చూసి తిరిగి పుస్తకం వైపు దృష్టి సారించి చదువుకోసాగాడు. హిమబిందు పుస్తకం పక్కన పడేసింది. ఆమెకు నిజంగానే చదువు బుద్ధి పుట్టలేదు. చెంపకు చేయి ఆనించుకుని అతని వైపే రెప్పవాల్చకుండా చూడసాగింది. అతను ఆమె వైపు చూసి పుస్తకం మూసి లేచి నిలబడ్డాడు. అదేమిటి మీరు వెళ్ళిపోతున్నారు? అతను మాట్లాడలేదు. అదేమిటి మోగనోము పట్టినట్టు మాట్లాడరు? కోపంగా అంది. అతను ఆమె మాటలకి సమాధానం ఇవ్వనవసరం లేదన్నట్లుగా మేడమెట్ల వైపు దారితీశాడు. ఆగండి. అతను ఆగలేదు. వెనక్కి తిరిగి చూడలేదు. ఉరుకులు పొరుగులపై మేడమెట్లు ఎక్కేశాడు. హిమబిందుకు మెరుపులాంటి ఆలోచన ఒకటి వచ్చింది. అతన్ని ఆగమని చెప్పినా ఆగడేమిటి? ఆమె ఒక్కసారి కెవ్వును కేకపెట్టింది. అతను ఒక్కసారి మీట నొక్కినట్లు మెట్ల మీద టక్కున ఆగిపోయాడు. అప్పా! చేతిలో పుస్తకం జారేసి కాలు పట్టుకుని నేల మీద కూర్చుండిపోయింది. మెట్ల మీద నిలబడి వెనుతిరిగి చూస్తూ కంగారుగా అడిగాడు, ఏమైంది? ఎంత చురుగ్గా మేడమెట్లెక్కాడో తిరిగి అంత చురుగ్గా మేడమెట్లు దిగి వచ్చేశాడు. ఏమైంది? కంగారుగా ఆమె ముఖంలోకి చూస్తూ అడిగాడు. అప్పా! మూలుగుతూ నీరసంగా కళ్ళు మూసుకుంది. పాదంపై మాత్రం 2 చేతులతో నొక్కి పెట్టింది బాధ భరించలేనట్టుగా. అతను ఆతృతగా ఒక మోకాలి మీద ఆని అన్నట్టు కింద కూర్చుని ఆమె పాదంపై చెయ్యి వేసి, ఏదీ నన్ను చూడని అంటూ ఆమె చేతులు తొలగించబోయాడు. ఆమె చటుక్కున అతని చెయ్యిని 2 చేతులతో పట్టుకుని నవ్వు ఆగక ఫక్కుని నవ్వేసింది. అతను అర్థం కానట్లు మొహం పెట్టి కోపంగా చూశాడు. అతని చేయి పట్టుకుని ఆమె ఇంకా నవ్వసాగింది. గోపాలకృష్ణ చటుక్కుని లేచి నిలబడ్డాడు. అతనితో పాటే అతని చేయి పట్టుకుని హిమబిందు కూడా లేచి నిలబడింది. అతనికి అర్థమైపోయింది ఆమెదంతా నటన, తనని ఆట పట్టించడానికి అలా చేస్తోందని. అతను వెళ్ళబోతుంటే ఆమె వెళ్ళనివ్వలేదు. చేయి పట్టి ఆపేసింది. మీ మనసు ఏమిటో నాకు తెలిసిపోయింది. అతని కళ్ళల్లోకి ఆరాధనగా చూస్తూ అంది. అతను మాట్లాడలేదు. ఆమె వైపు ఒకసారి చూసి చూపులు మరోవైపుకు తిప్పుకున్నాడు. నేనంటే మీకు ఇష్టం లేకపోతే ఎందుకింత కంగారు పడతారు అంటూ అతని చేతులు తన చెంపక ఆనించుకుంది. నేనంటే మీకు ఇష్టమేనని ఒక్క మాట మీ నోటితో చెప్పండి చాలు. అతను ఆమె వైపు ఒక్కసారిగా చూశాడు. గోపాలకృష్ణ ముఖం గంభీరంగా మారిపోయింది. చెప్పండి. ఆమె చేతిని వదిలించుకుని తిన్నగా మేడ మీదకి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన వైపే చూస్తూ అలాగే నిలబడిపోయింది. హిమబిందు సెలవుల మూలాన కాలేజీకి వెళ్ళటం లేదు. ఆ రోజు అతనికి సెలవైనా అతని ఇంటి దగ్గర లేడు.